హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాల గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం 10 రోజులుగా మనం చూస్తున్న ప్రధానమైన అంశాలు లడ్డు కల్తీకి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్టు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన వివాదం, దాంతోపాటు అమరావతి, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఫస్ట్ లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే లడ్డు పైన సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత, నేను పూర్తిగా ఇంకా చదవలేదు, బట్ మేజర్ ఫైండింగ్స్ చూసా. మీకేమనిపించింది ఆ ఫైండింగ్స్ చూసిన తర్వాత? ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ని వాళ్ళు తారుమారు చేయలేని పరిస్థితిలోకి వచ్చారు. అంటే ఒక కంకాక్టెడ్ స్టోరీ బిల్డ్ చేద్దామని ట్రై చేశారు. టు సేవ్ దర్ ఫేస్ సేవింగ్ కూడా లేని పరిస్థితిలో కొన్ని అంశాలు తప్పక చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్టు కనిపిస్తుంది. అది ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ దేర్ ఓన్ ఏజెన్సీ కాబట్టి సో దే మైట్ హ్యావ్ ట్రైడ్ టు ఇన్ఫ్లుయెన్స్ బట్ కుడెంట్ సక్సీడ్. బట్ సిబిఐ అండర్లో కదా ఈ సిట్ కూడా విచారణ చేయాల్సింది, సిబిఐ అండర్లో అనుకుంటా చేయాలి. బట్ అంతా స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అంతా వాళ్ళే ఉన్నారా? సో ఫండమెంటలీ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కదా కంటెన్షియస్ ఇష్యూ. అక్కడ మిజరబుల్లీ దే ఫెయిల్డ్ కదా. దర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అనేది ప్రూవ్ చేసింది, క్లియర్గా చెప్పేశారు. సో వెన్ దెర్ ఈస్ నో యానిమల్ ఫ్యాట్ అంటే వితౌట్ ఎనీ ప్రూఫ్ ఆర్ ప్రిలిమినరీ కేస్, అక్కడ వీళ్ళు సీఎం అండ్ డిప్యూటీ సీఎం స్థాయిలో అంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం, రికార్డ్ మా మీడియా ముందు మాట్లాడారు కదా, మాట్లాడటం, దానికి మాట్లాడి ఆగకుండా ఈయన కింద నుంచి పైకి బొట్లు పెట్టుకుని కడగడం, అంత అన్సైంటిఫిక్ యాక్టివిటీస్ అన్నీ చేయడం. అంటే అసలు అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారు? ఈరోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? సో కనీసం ఇలా జరిగింది అన్నప్పుడు తిరిగి అట్లీస్ట్ దే మస్ట్ అపాలజైజ్ కదా. ఆ రోజు ఆ టీవీ5 అతను టీటీడీ చైర్మన్గా ఉన్నాడు కదా నాయుడు గారు, ఆయనతో అపాలజీ చెప్పించామని తొక్కిసలాట చనిపోయినప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నీతో ఎవడ అపాలజీ చెప్పించాలి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి కదా. అంతే కదా. సో యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ కమిటెడ్. 1,00,000 లడ్డూలు ఈయన చూసినట్టు యానిమల్ ఫ్యాట్తో అయోధ్యకి వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అవును. సో అంటే ఒక తిరుపతిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇవన్నీ పనిచేశారు, అక్కడ తినేశారు అనేటువంటి భావన కలిగించారు. సో అప్పుడు కదా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి మీరు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఎలాంటి ప్రిలిమినరీ ఎవిడెన్స్ కేసే లేకుండా హౌ కెన్ యూ మేక్ ఇర్రెస్పాన్సిబుల్ కామెంట్స్ అని అనబట్టి ఆగారు కదా. సో నౌ అట్లీస్ట్ దే షుడ్ కమ్ అండ్ అపాలజైజ్. సో ఆ విధమైనటువంటి రిపోర్ట్ ఆ రోజు మాకు వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడే ఏదో ఒక ఫేస్ సేవింగ్ దేవుడితో ఇష్యూ కదా, డిఫెన్స్ వెతుక్కునేనా కనీసం అది పొరపాటు జరిగిందని చెప్పాలి కదా. అట్లీస్ట్ వాళ్ళు ఆ నిర్దోషత్వాన్ని చూపించుకోవాలి కదా. కానీ వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే, సో మేము యానిమల్ ఫ్యాట్ అని అప్పుడు చెప్పాము, ఇప్పుడు మేము సారీ చెప్పే పరిస్థితిలో లేం, కానీ కల్తీ జరిగిందని చెప్పాం, కల్తీ అని తేల్చింది కదా సిట్టు. సో వాట్ ఇప్పుడు కల్తీ అనేటువంటిది డిఫరెంట్, యానిమల్ ఫ్యాట్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఆ రోజు 1857లో సిపాయి మ్యూటినీ ఎందుకు వచ్చింది? గ్రీజ్డ్ క్యాట్రిడ్జ్లో పిగ్ ఫ్యాట్ని కలుపుతున్న దాన్ని వాడమన్నందుకు కదా వాళ్ళు తిరుగుబాటు చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఫస్ట్ మూమెంట్ అదే కదా. దట్ వాజ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దట్స్ అంటే అంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ రోజు 1857లోనే దాని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు మీరు కూడా అలాంటి సెంటిమెంటల్ వాల్యూ లేవనెత్తినప్పుడు ఆ పాయింట్ వరకు అయితే ఎక్స్క్యూజ్ కోరాలి కదా. అట్లీస్ట్ మీరు కల్తీ జరిగింది అనే ఆగిపోయి ఉంటే ఫైన్. సో కల్తీ మేము జరిగిందని చెప్పాం, తేల్చారు అని చెప్పొచ్చు. బట్ యువర్ కంటెన్షన్ అండ్ మెయిన్ ప్రైమరీ బేస్, మీ ఫౌండేషన్, మీ ఫుట్టింగ్ ఏంటి? యానిమల్ ఫ్యాట్ అనే దాని మీద కదా. సో దానికైతే అట్లీస్ట్ యూ షుడ్ అపాలజైజ్ కదా టు ద పీపుల్. వెన్ యూఆర్ అన్అపాలజెటిక్ సనాతని, యూ షుడ్ అపాలజైజ్ ఫర్ ద మిస్టేక్ కమిటెడ్ బై యూ ఇర్రెస్పాన్సిబుల్లీ. ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? నో రెస్పాన్స్ ఎట్. అదే ఇంకా తేలుగొట్టిన దొంగలు అంటారు కదా. సో అంటే ఇప్పుడు ఫేస్ సేవింగ్ లేదు, ఏం చేయాలో తెలియదు. ఆ రోజు బాగా బ్లా 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 అరిచేశారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు, టీటీడీ ఈఓగా ఉన్న వాళ్ళు, అధికారులు లేదు మేము అప్పుడు చెప్పిన తప్పు ఏదో కలిసింది అని ఆన్ రికార్డ్ మీడియా ముందు మాట్లాడారు.
వాళ్ళ రెస్పాన్సిబుల్ కాదా? అంటే ఎవరు యాక్చువల్గా అయితే ఈవో ఏం చెప్పారు, మాకు డౌట్ వచ్చిందని మేము రిజెక్ట్ చేసాం, వీ నెవర్ యూజ్డ్ అని చెప్పాడు కదా అతను ఆ రోజు. అది వాడలేదు, డౌట్ వచ్చి టెస్ట్ పంపించాము. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఆ రిపోర్ట్ కూడా ఏదో యానిమల్ ఫ్యాట్ వచ్చింది సంథింగ్ ఏదో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది అని వచ్చిందని ఏదో చెప్పారు. లేదు, అతను చెప్పింది నాకు గుర్తున్నంత వరకు అయితే అలాంటిది మేము వాడలేదు, టెస్ట్ చేయిస్తాము, కల్తీ ఉన్నవి తీసుకోము, మేము తీసుకోలేదు అని చెప్పాడు ఆయన అప్పటికే. సో ఇప్పుడు కల్తీ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నిందించాల్సిన అవసరం లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పును కూడా చూడలేము. అంటే కల్తీ అన్నది ఇప్పుడు వాళ్ళు ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి కల్తీ జరిగిందని చెప్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేటువంటిది కూడా తేలాల్సిన అవసరం ఉంది కదా. సపోజ్ అది జరిగి ఉంటే వాళ్ళందరికీ కూడా దే విల్ చార్జ్ షీట్, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ వివరణ వాళ్ళు ఇస్తారు, ఏం జరిగిందని తెలుస్తుంది. అంటే అదర్ వర్షన్ వస్తుంది. సెకండ్ సైడ్ వెన్ యూ గెట్ 2 versions దెన్ యూ కెన్ మేక్ ఎ జడ్జ్మెంట్. వన్ సైడెడ్గా జడ్జ్మెంట్ చేయలేం మనం. ఇట్స్ ఓన్లీ చార్జ్ షీట్ కదా. ఎస్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రిలిమినరీ రిపోర్ట్ వాట్ దే ఫౌండ్ ఫ్రమ్ దేర్ యాంగిల్. బట్ అదర్ సైడ్ ఏంటనేది తెలియదు కదా. బట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ ఆర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ వీ షుడ్ హియర్ బోత్ సైడ్స్, దెన్ ఓన్లీ యూ కెన్ పాస్ ఎ జడ్జ్మెంట్. సో మీ అబ్జర్వేషన్ ఏంటో పొలిటికల్ పార్టీగా ఈ లడ్డూకి సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందా? భయంకరమైన చెడ్డ పేరు కొని తెచ్చుకున్నారు వీళ్ళు, మేదేసుకున్నారు, ఎత్తుకుని వేసుకున్నారు పైకి, వాళ్ళకి వాళ్ళే ఎత్తుకుని నెత్తి మీద నుంచి వేసుకున్నారు. మన ఎత్తున మనమే దుమ్ము పోసుకోవడం అంటే అదే ఆ పదం నాకు రాలేదు. అది చేసుకుని కనీసం దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎంతో కొంత నిజాయితీ ప్రదర్శించవచ్చు కదా. ఇప్పుడు 40 years ఇండస్ట్రీ సీఎం గారైనా, 45 ఓకే, ఆ వారైనా, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైనా, ఆ రోజు అప్పుడు మాకున్న సమాచారం ప్రకారంగా మేము మాట్లాడాము. బట్ ఎంక్వైరీలో తేలింది, ఒకవేళ పొరపాటు జరుగుంటే వీఆర్ సారీ అని చెప్పొచ్చు కదా. వాట్ దే ఆర్ లూజింగ్. ఎవరైనా ధైర్యవంతులైతే ఇక్కడ ఒకటి సిన్సియారిటీ కావాలి, 2 కరేజ్ కావాలి. ఈ 2 ఉన్నవాడు అపాలజీ కోరుతాడు. ఈ సిన్సియర్ కానివాడు పిరికివాడైతే అపాలజీ కోరడు. సో వీళ్ళకి ఏమాత్రం ధైర్యం ఉన్నా, వీళ్ళు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, ప్లీజ్ అపాలజైజ్, ప్రజల నుంచి క్షమాపణ కోరండి. మీరు బాధ్యతారహితంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి, తప్పుదోవ పట్టించినందుకు, రాష్ట్రాన్ని దేశాన్ని తప్పుదోవ పట్టించినందుకు, భక్తుల్ని ప్రధానంగా తప్పుదోవ పట్టించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా, అంటే మానసికంగా అయ్యో మేము ఇలా జరిగి అంటే ఇప్పుడు బయట తీయలేరు కదా, అయిపోయింది, సెంటిమెంటల్గా మేము పొరపాటు చేసామా అంటే. ఇప్పుడు ఒక నిష్ట ప్రకారం కొంతమంది చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని రోజులు కొన్ని అంశాలు తినరు, అది బ్రేక్ అయిందంటే చాలా ఫీల్ అవుతారు కదా. సో అలాగే కదా ఇది కూడా. సో క్రిమినల్ యాక్టివిటీగా చూడలేమా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసిన పని? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ క్రైమ్ అంటే ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఓత్. ఓకే, వైలేషన్ ఆఫ్ ఓత్. ఓకే, అంటే ఎలా అంటే వాళ్ళు ఏదైతే రాగద్వేషాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని మాకు తెలియవచ్చిన సమాచారం తప్పనే పరిస్థితులు అయితే తప్ప మేము ఎక్కడ బహిరంగ చెప్పమని ఏ ప్రమాణం అయితే చేశారో అదైతే పూర్తిగా వైలేట్ చేశారు. దే హ్యావ్ వైలేటెడ్ ది ఓత్. వాళ్ళు తీసుకున్న ప్రమాణాన్ని అయితే అతిక్రమించారు, ఆ విషయంలో తప్పు చేశారు. దాని మీద డెఫినెట్గా సూ చేయాలంటే చేయొచ్చు. ఇంట్రెస్టింగ్. ఓకే, సరే, దానికి సంబంధించి జనాలు మాట్లాడుకుంటున్నారు, లడ్డూకి సంబంధించి అనవసరంగా దాన్ని రచ్చ చేశారు, దేవుడిని బజార్లో తీసుకొచ్చారు రాజకీయం కోసం అనే చర్చ ఉంది. సరే, ప్రభుత్వం సమర్థించుకుంటుందా ఏంటి? అది ఇప్పుడు జనం రియలైజ్ కావాలి. సో దేవుడిని రాజకీయం కోసం ఎలా వాడుకున్నారు, అది కూడా ఇప్పుడు ఎన్నికల ముందు వాడుకునేది ఒక విధానం. ఎన్నికలు అయిపోయి పొజిషన్లో కూర్చున్న తర్వాత అనవసరంగా ఇప్పుడు అది రిజెక్ట్ చేయబడ్డారు ప్రజలు, ఈ పార్టీ వద్దని పంపించారు. ఇంకా ఎంతకాలం నువ్వు చంపుతావు, కొడతావు, దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఏంటి సార్, ఏం ఆలోచన చేస్తుంటారు? అది మైలేజ్, పొలిటికల్ మైలేజ్ అనుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నెలలకి తీసుకొచ్చి అంటే ఎలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2014లో రాష్ట్రం విడిపోయి తను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టాడు. ఆ రోజు 14 నుంచి 19 వరకు నీకు ఇచ్చిన మ్యాండేట్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పకుండా 19లో ఎలా గెలవాలనేది మాట్లాడాడు అతను ఫస్ట్ రోజే. సో అంటే ఇతనికి ఇలా ఉంటుందన్నమాట, అత్యాశ, ఆ గ్రీడినెస్, అధికారం అంటే అలా ఉంటుంది. సో అందువల్ల ఇక ఇప్పుడు 24 గెలిచేసాం, ఇక 29 ఎలా గెలవాలనే దానికి ఇక అసలు లేవకూడదు, మనకు పోటీ ఉండకూడదు అన్న దానికి ఇప్పటి నుంచే
పావులు కదపాలి సో మేజర్ సెక్షన్ కి జగన్మోహన్ రెడ్డి పేరు వ్యతిరేకత రావాలి సెంటిమెంట్ ని అనేది క్రియేట్ చేసేద్దాం, భలే అవకాశం దొరికింది అని అనుకున్నారు వాళ్ళు. అంటే కనీసం మినిమంగా వెరిఫై చేయకుండా చిన్న వీడియో చేయాలంటే మనం 100 రకాలుగా ఆలోచించిన క్రాస్ చెకింగ్ అన్ని చేసి ఏదైనా ఉంటే మాట్లాడతాం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు. వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్స్ బ్యాకప్ ఉంది. అప్పుడు బీయింగ్ ఏ సీఎం ఒకసారి పొజిషన్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మనం బయట ఉన్న వాళ్ళు అన్ని వెతుక్కోవాలి, బట్ వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉంటుంది. ఏది అడిగితే నిమిషాలు దొరుకుతుంది, ఇచ్చిన దాన్ని క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడవచ్చు. సో ఇట్స్ క్లియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యత రాహిత్యం, ఇంటెన్షనల్ అంటే విల్ఫుల్ క్రైమ్, అది విష్ఫుల్ క్రైమ్, అది చేసినటువంటి క్రైమ్. సో క్రైమ్ కి మూల్యం ఏం చెల్లించుకుంటారు తెలియదు కానీ జనాలు అయితే జనం అయితే క్లియర్గా అర్థం చేసుకున్నారు కదా. వీళ్ళు అనవసరంగా రేకెత్తించారు, దేవుణ్ణి స్వప్రయోజనాలకు వాడుకున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన మాటను తప్పారు, అతిక్రమించారు అనేది క్లియర్గా అర్థమైంది. ఓకే, రెండో అంశం ల్యాండ్ టైటిలింగ్ అంశం. సార్ ల్యాండ్ టైటిలింగ్ అంశం మీకు కూడా కలెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి రెవెన్యూ ఇష్యూస్ కూడా తెలుసు. ఏం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు మేమే తీసుకొచ్చాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు నాకు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను తీసుకొచ్చింది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏంటి అసలు దీంట్లో మీకు అర్థమైంది ఏంటి? ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంచెం హిస్టారికల్ సబ్జెక్ట్. అది ఇక్కడ మనం ఏదైనా ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫస్ట్ వైసీపీ జగన్ అని ముద్ర వేయడం, అంటగట్టడం, మనం అడిగినటువంటి ప్రశ్నకు కానీ లేవనెత్తిన అంశానికి కానీ సమాధానం చెప్పలేక ఇరుకును పడి నన్ను అటువైపు అంటగట్టి దే ఆర్ టేకింగ్ షెల్టర్ అండర్ జగన్ అనే పేరు కింద వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు. ఎలా మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేక మనల్ని ఆ వైపుకి నెట్టేసి ఆన్సర్ ఇవ్వలేని దాని కింద షెల్టర్ జగన్ పేరు మీద షెల్టర్ తీసుకుంటున్నారు. సో అలాంటివి రీసెంట్గా కూడా కొన్ని వచ్చినాయి. మనం ఏదైనా ఖచ్చితంగా ఒక పాయింట్ మాట్లాడితే జగన్ గురించి మాట్లాడారు అన్న షెల్టర్లో మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పట్లేదు. దట్స్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ బ్యాక్గ్రౌండ్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్నీ మాట్లాడితే కూడా అవన్నీ ఆ పార్టీతో సంబంధం ఉన్నట్టు కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా ఎవరైనా. అదే ఇప్పుడు ఆ ప్రభుత్వం టీడీపీది ఉంది, న్యాచురల్గా ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతారా? సో ఈ లాజిక్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు ఏదైనా అనుకునేవ్వండి. అంటే ఆ రోజు ఇది లాంచింగ్ రోజు నేను ఉన్నాను అక్కడ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంచింగ్ ప్రివేల్స్ కదా సార్ ఎప్పుడైనా ఉన్నాను. సో దట్ వాజ్ December 21 జగ్గైపేటలో లాంచ్ చేశారు. ఆ వీడియో కూడా తిరిగింది కదా. అదే అందుకోసం చెప్తాను నేను. ఆ రోజు ఆయన బర్త్డే అని ఐ విష్ టీమ్ మైక్లో నేను హ్యాపీ బర్త్డే టు అనేది విష్ చేశాం. సో అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఇంట్రొడక్షన్ ఇచ్చింది నేనే ఆ రోజు. ఆ ఇంట్రొడక్షన్ అప్పుడు ఫస్ట్ సిన్స్ ఇట్స్ బర్త్డే టుడే సో వీ విష్ యూ హ్యాపీ బర్త్డే అని, ఆ తర్వాత అదర్ థింగ్స్ మాట్లాడటం స్టార్ట్ చేసాం. అంటే చీఫ్ మినిస్టర్ పుట్టినరోజు వచ్చాడు కదా, ఈజ్ ఇట్ నాట్ అంటే మినిమం హ్యూమన్ కర్టసీ కదా. మన బ్రదర్ అయినా మన సిస్టర్ అయినా మన ఫ్యామిలీ మెంబర్ అయినా చెప్తాం కదా. మరి డే టు డే రోజు వర్క్ చేస్తున్నప్పుడు బాస్కి విషెస్ చెప్పకుండా ఉండడం అనేది, శత్రువులుగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళే చెప్పుకున్నారు, ట్వీట్లు పెట్టుకున్నారుగా. ఇప్పుడు మన లోకేష్ అయినప్పుడు అందరూ ట్వీట్లు పెట్టారుగా. సో ఓకే, సెట్ అపార్ట్ అది పక్కకు పెట్టేస్తే 100 years బ్యాక్ జరిగింది. అంటే మేము పుట్టింది రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కాబట్టి సో వీ నో వాట్ ఈజ్ సర్వే, వాట్ ఈజ్ ROR అంటే ఏంటి, RSR అంటే ఏంటి, అడంగల్ అంటే ఏంటి అని, Form 3B 4B ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నిటినీ చూసి వచ్చిన వాళ్ళం కదా. సో ఇది 10(1) అనేటువంటిది ఈ RSR ప్రకారంగా ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు చేసింది ఇప్పటికి కూడా ఆధారం. ప్రతి అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు RSRలో రాశారు. ఓకే, రీసర్వే రిజిస్టర్ RSR అంటే దాని యొక్క నమూనా మనకు 10(1) అనేటువంటి 10(1) అనే నెంబర్లో ఉన్న పేపర్ మీద ఉంటుంది అన్నీ. ఇవి బేసిస్. ఆ తర్వాత యునైటెడ్ AP ఉన్నప్పుడు ROR యాక్ట్ అని వచ్చింది, రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి. ఆనందరావు గారు అని ఉండేవారు సీనియర్ ఆఫీసర్, ఆయన CCLA చేసినప్పుడు ఈ ROR యాక్ట్ని తెచ్చారు. తెచ్చిన తర్వాత దాని మీద కొన్ని జ్యుడిషియల్ ఆర్డర్స్ వచ్చాయి. యూ కెనాట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ బీయింగ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ దే కెనాట్ కన్ఫర్ టైటిల్ అనేటువంటిది ఒకటి ఇచ్చారనమాట. సో టైటిల్ ఇచ్చే అధికారం మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్కి లేదు అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఈ పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, కానీ అంటే జ్యుడిషియల్ ఆర్డర్స్ ప్రకారంగా టైటిల్ కాదు అది. ఓకే, ఆ రకమైన చిన్న డిస్ప్యూట్ వచ్చింది. బట్ ఫైనలీ
వెల్ యాక్సెప్టెడ్గా ఆర్ఓఆర్ అందులో 1B అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ 1B ఖాతా ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ ఆ 1B ఖాతాలో ఒక చోట వస్తాయి అన్నమాట. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఎల్లందులో ఒక చోట, మధురలో ఒక చోట, ఖమ్మంలో ఒక చోట, అక్కడ ఒక పీస్ ఉంటే అవన్నీ మీ 1B ఖాతా మీ పేరు మీద ఉన్నాయని ఒక చోట వస్తాయి. 1B అంటే మొత్తం ఎక్కడెక్కడ ల్యాండ్స్ అన్నీ వస్తాయి. బట్ అది సక్సీడ్ కాలేకపోయారు. ఎట్లా ఇప్పుడు ఆదిలాబాద్లో ఒకటి ఉంటుంది, ఖమ్మంలో ఇంకోటి ఉంటుంది, మళ్ళీ ఎక్కడో చిత్తూరులో ఉంటుంది. ఇవన్నీ కలపాలంటే ఎంటైర్ స్టేట్ రికార్డు ఇంటిగ్రేట్ కావాలి. ఆధార్ లాగా ఒక యూనిక్ ఐడి డెవలప్ కావాలి. సో అలాంటి యూనిక్ ఐడి డెవలప్ అయితే కనుక మీ పేరు మీద ఒక చోట భూమి ఉంటే మిగిలిన అన్ని చోట్ల ఉన్న భూములన్నీ మీ పేరు మీద ఒక చోట తెచ్చుకోవచ్చు అన్న. ఓకే. సో అట్లాంటి ఇంటిగ్రేషన్ చేయాలని ప్రయత్నం జరిగింది, కానీ అందులో సక్సెస్ కాలేదు. విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అయితే వీ కుడ్ డూ ఇట్, బికాజ్ ఒక పరిధిలో ఉంటుంది కాబట్టి ఒక సాఫ్ట్వేర్ అంతవరకు తేగలిగే పరిస్థితి ఉంది, కానీ అక్రాస్ ది స్టేట్ అయితే అవ్వలేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేటివ్ పాయింట్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ అప్పుడున్నటువంటి సీఎం ప్రపోజ్ చేసింది మొత్తం ఎంటైర్ ల్యాండ్ పిన్ టు పిన్ సర్వే చేసేద్దాం, చేసేసి ఎవరిదో వాళ్ళకి డివైడ్ చేసేసి టైటిల్ ఇచ్చేద్దాం. అయితే అప్పుడు ఆర్ఓఆర్లో ఇచ్చిన టైటిల్లో అబ్జెక్షన్ వచ్చిందని చెప్పాను కదా, అలాంటిది లేకుండా పాస్ చేసి చట్టాన్ని పాస్ చేసి పార్లమెంట్ ఆమోదం తీసుకొని ఇచ్చేద్దామనేటువంటిది అప్పుడు ప్రపోజ్ చేశాను. అయితే అప్పుడు నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పంచాయతీరాజ్ రెండు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి రెవెన్యూతో పాటు. మా మినిస్టర్ కూడా ఇదంతా కంపల్సరీ ఎక్సర్సైజు, రూరల్ ఏరియా అంటే పర్వాలేదు ఎకరాల్లో ఉంటుంది, అర్బన్ ఏరియా అంటే యార్డ్స్లో స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది కదా, ఒక్క అడుగు తేడా వచ్చిన ప్రాబ్లం అయిపోద్ది, ఎందుకు వచ్చింది ఇదంతా పెట్టుకోవడం అనవసరం అనే డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు మేము ఇనీషియల్గా అయితే ఇదంతా ఎందుకు ప్రాబ్లం అవుద్ది మీకు, సో రేపు దీనివల్ల ప్రాబ్లమ్స్ అరైజ్ కావచ్చు, బికాస్ ఈ ఎవరు భూమిని వదులుకుంటారు, ఒక అంగుళం తగ్గితే కూడా వదులుకోరు. నేను అమలాపురంలో పనిచేశాను, అక్కడ ఒక ఇంచు తేడా వచ్చిందని కొట్లాడుకునే వాళ్ళు ఇద్దరు, రెండిళ్ళు పక్కన. ఎందుకంటే అంత వాల్యుబుల్ ల్యాండ్ అది, చాలా లిమిటెడ్ ల్యాండ్ ఉంటుంది, మిగిలినంత కొబ్బరి చెట్లు, పొలాలు ఇలా సస్యశ్యామలంగా ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ డ్వెల్లింగ్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, అందుకని చిన్న తేడా వచ్చినా కూడా గొడవ పెట్టుకుంటా. ఎఫ్లైన్ పిటిషన్స్ అంటాం, అవి ఎక్కువ వచ్చాయి గ్రీవెన్సెస్లో. సర్వే చేయడం, వాళ్ళ బౌండరీస్ చూపించడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఎత్తుకుంటే ప్రమాదం, బికాజ్ ల్యాండ్ ఈజ్ వెరీ క్రిటికల్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎవరు కూడా ఒక్క అంగుళం వదులుకోవడానికి ఇష్టపడరు. అలా ఇద్దరిని సాటిస్ఫై చేయడం సాధ్యం అవ్వదు. కాబట్టి సాటిస్ఫాక్షన్ కంటే డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువ వస్తుంది. అందువల్ల ఇది తెలకెత్తుకోకుండా ఉంటే మంచిది అనేది ఆ బ్రెయిన్ స్టార్మింగ్లో మా ఒపీనియన్స్ అయితే చెప్పాం. వద్దని చెప్పాం. అసలు ఇది ఎత్తుకోవద్దు, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే యూ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి. సో ఆఖరి నిమిషం వరకు భూమి కోసం పోరాడుతాం ఎవరైనా, ప్రాణాలు పోతుంటాయి, సొంత అన్నదమ్ములు కొట్టుకోవడం. అందువల్ల ఆ ఇంటెన్సిటీ తెలుసు కాబట్టి, దాని పర్యవసానాలు తెలుసు కాబట్టి వద్దు. ఇది ఇప్పుడు నడుస్తుంది, బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే డాక్యుమెంట్ ఉంది, దాని ప్రకారం నడుస్తుంది. ఎక్కడ డిస్ప్యూట్ వచ్చిందో దాన్ని మనం పరిష్కారం చేద్దాం. ఆ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్కి ఈ మిషనరీ ఇంప్రూవ్ చేద్దాం, నెంబర్ ఆఫ్ సర్వేయర్స్ పెడదాం, ఫాస్ట్గా డిస్పోజ్ చేద్దాం, ఆ విధంగా వెళ్దాం. కానీ ఎంటైర్ థింగ్ సర్వే చేయటం అనేది వద్దు అనేటువంటిది వీ ట్రై టు, అంటే కొంత డిస్కషన్స్ అప్పుడు అజయ్ కల్లం గారు మేజర్గా ఈ అంశాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో వారికి కూడా చెప్పాం, వద్దు సార్ ఇది చాలా ప్రమాదం, చాలా బ్యాక్లాష్ వస్తుంది, రిటాలియేషన్ వస్తుంది, ప్రజల నుంచి అప్రిషియేషన్ రాదు అని చాలా చెప్పాం. తర్వాత మిస్యూజ్ కూడా చాలా ఛాన్స్ ఉంది, దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే నా కన్సర్న్ ఏంటంటే ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్, వాయిస్లెస్ పీపుల్కి ఇందులో ఏదైనా జరిగితే ఆన్సర్ ఇచ్చేవాడు కానీ జస్టిస్ చేసేవాడు కానీ ఉండడు. సో బలవంతుడిది రాజ్యం అయిపోద్ది. అంటే నాకున్నటువంటి కన్సర్న్, అంటే ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన దాంతోపాటు ఎడిషనల్ కన్సర్న్ ఇది. సో ఇవన్నీ ఉంటాయి, మనం అన్ని గ్రీవెన్స్ తీర్చలేము అని అంటే అప్పుడు వీటన్నిటినీ కన్సిడరేషన్లో తీసుకుని ప్రతి లెవెల్లోనూ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెడదాం. ఫస్ట్ లెవెల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, అక్కడ వీళ్ళు చేసిన దానిలో తేడా వచ్చినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లెవెల్లో ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. దాని మీద మండల్ లెవెల్లో డెప్యూటీ తహసీల్దార్స్ని అపెలేట్ ఒక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను క్రియేట్ చేసి ఆ అప్పీల్స్ని డిస్పోజ్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్లో
డివిజన్ లెవెల్ ఆర్డీఓ స్థాయిలో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్పీల్స్ అండ్ డిస్పోజల్, అప్పలేట్ ట్రిబ్యునల్స్, అలా ప్రైమరీ ట్రిబ్యునల్, అప్పలేట్ ట్రిబ్యునల్, అట్లా ఒక 3 levels వరకు పెడదాం. సో దట్ అన్ని డిస్పోజ్ అయ్యే చెప్పుకోవడానికి ఒక విండో క్రియేట్ చేసుకుంటూ వెళదాము అని మేము లేవనెత్తిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం ట్రై చేశారు తప్ప ఆపడానికి ప్రయత్నం చేయలేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏంటి దాంట్లో అంటే అక్రాస్ ది వరల్డ్ ఇట్లా ల్యాండ్ టైటిల్ అనేది క్లియర్గా ఉండాలి. అందువల్ల కొన్ని దేశాల్లో అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. మన దేశం కూడా అలా చేసి ఓవర్ ఏ పీరియడ్ మనం ల్యాండ్ మీద క్లారిటీ టైటిల్ ఇద్దాము అనేటువంటిది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టాండ్ తీసుకున్నది. ఆ తీసుకున్న క్రమంలో స్టేట్స్ని ఆలోచించమని చెప్పారు. సో ఈయన ఏంటంటే మేనిఫెస్టో ప్రామిస్ ఏదో చేసినట్టున్నారు. సో అందువల్ల ఇప్పుడు మేనిఫెస్టో తీసుకుని 100% మేనిఫెస్టో చేయాలనేటువంటిది ఒకటి పెట్టారు. ఇన్సిడెంటల్గా ఆ సబ్జెక్ట్ కూడా నాదే. అంటే నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ యాడ్ చేశాను. ఒకవైపు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఇంకోవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకోవైపు ప్లానింగ్. సో ప్లానింగ్లో ఈ మేనిఫెస్టో అంతా ఉంది. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైంది ఏది కాలేదు అనేటువంటి అకౌంట్ ఒకటి తయారు చేయటం, అయిన ఏంటి అవని ఏంటి, అవని వాటికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, 100% చేయాల్సిందే అనేది అతని యొక్క అదే సీఎం అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఆలోచన. సో దానికి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అది ఇవ్వాలి కదా మనం. ఆ ప్రాసెస్లో ఏవేవి మిగిలి అనేటువంటిది ఉంటాయి కదా, అట్లా కొన్ని ఉన్నాయి. సో ఇలా జరిగిన క్రమంలో వి అపోజ్డ్, బట్ స్టిల్ హీ గాన్ అహెడ్. అది లాంచ్ అయిపోయింది, ప్రోగ్రామ్స్ నడిచింది. ఇది వెరీ సాయి ప్రసాద్ గారే ఆ ప్రోగ్రామ్ హెడ్ చేశారు. ఇప్పుడు కూడా రెవెన్యూ సెక్రటరీ వారే. సో అఫ్ కోర్స్ ఆయన చాలా పుష్ చేశారు. అంటే యాజ్ అన్ ఆఫీసర్ హీఈస్ వెరీ సిన్సియర్ ఆఫీసర్, మంచి కష్టపడి పనిచేసే వ్యక్తి. అప్పుడు చాలా కష్టపడి చేశారు, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశారు. ఇదంతా అఫీషియల్ సైడ్. ఇక పొలిటికల్ సైడ్కి వస్తే ఇది దుర్మార్గం అనాలా, దౌర్జన్యం అనాలా, మోసం అనాలా, దగ అనాలా తెలియదు. ఎందుకంటే అరే అసలు ఎంత దుష్ప్రచారం చేశారంటే జనం, అంటే ఇప్పుడు మనకు మీడియా చేతిలో ఉంటే, డామినేటింగ్ మీడియా కనుక మనదైతే ప్రజల మనసుల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు, వాళ్ళ ఆలోచన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు అనేది ఇది ఒక కేస్ స్టడీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక కేస్ స్టడీ. హౌ కెన్ యూ పొల్యూట్ మైండ్ ఆఫ్ ద పర్సన్ అనేదానికి ఇది ఒక కేస్ స్టడీ. ఎంత భయంకరంగా పొల్యూట్ చేసి, ఎంత దారుణంగా జనంతో ఆడుకున్నారు, వాళ్ళ ఆలోచనలతోటి, వాళ్ళ అభద్రతతోటి ఆడుకున్నారంటే, అంటే అభద్రత అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే నా భూమి ఏమైపోద్దో అనేటువంటి ఇన్సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సర్వే చేసి రాళ్ళు పాతిన తర్వాత ఆ భూమి మొత్తం వేరే వాళ్ళు తీసుకుంటారా అని అంటే, ఇప్పుడు మన దగ్గర 5 కోట్ల ఎకరాల భూమి ఉందండి. 5 కోట్ల ఎకరాల భూమి సర్వే చేసి ఒకడు లాగేసుకుంటాడా? లేదా 10 మంది లాగేసుకుంటారా? కొంతమంది లాగేసుకుంటారా? సాధ్యమవుతుందా? సో అంటే ఎవరు కూడా లాజికల్గా ఆలోచించరు కదా. ఆ ఎలక్షన్ టైంలో నేను ఆ ప్రొపగాండా చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇలా కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేస్తారా? అసలు ఈనాడులో వచ్చిన ఆర్టికల్స్ కనుక మీరు చూస్తే, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి బ్యానర్ ఐటమ్స్ రాసినవి చూస్తే వెరీ ఇల్లాజికల్, ఇర్రేషనల్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్. జస్ట్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, భయభ్రాంతులు గురి చేసి, అభద్రతలో పెట్టి ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ డిజైన్ చేయడం వెనక గతంలో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సహకారం అందించి, సో ఇలా ఉంది, దీన్ని మీరు హిట్ చేయొచ్చు, అలా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా ప్రభుత్వం వైపు నుంచి? అది నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏం చెప్పేవాళ్ళు అది చెప్తా ఉంటారు. ఇప్పుడు మనము చెప్తున్నదల్లా ఓపెన్గా జరిగినటువంటి డిస్కషన్స్, ఏదో మన కాన్ఫరెన్స్ రూమ్లో జరిగిన బ్రెయిన్ స్టార్మింగ్స్, అవి. ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చే ముందు కొంత బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుద్ది కదా. ముఖ్యంగా ఈయన ప్రిన్సిపల్ అడ్వైజర్గా అజయ్ కలం గారు ఉన్నారు కాబట్టి హీ యూస్ టు కన్సల్ట్. ఇప్పుడు సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను, గిరిజాశంకర్ 2 డిపార్ట్మెంట్స్ హెడ్ చేశాం. సో అర్బన్ నేను చూశాను, రూరల్ అతను చూశాడు. ఆ టైంలో హీ యూస్ టు హ్యావ్ సెవరల్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ విత్ అస్. అసలు ఎందుకంటే
ఈ కాన్సెప్టే లేదు అసలు. ఇది ఎలా చేయాలో కూడా తెలియదు. రెండు కొత్త సిస్టమ్స్ క్రియేట్ చేయడమే కదా. క్రియేట్ చేయటం కదా, ఎలా చేద్దాం అని మాతో ఇన్పుట్స్ తీసుకోవడం, నేను కొన్ని ఐడియాలు తయారు చేయటం, నేను ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయటం, సచివాలయం అంటే ఇలా ఉండాలి, అందులో ఈ రకమైన పోస్టులు ఉండాలి, ఈ సర్వీసులు ఉండాలని అప్పుడు మేము డిజైన్ చేసాం. టోటల్గా జాబ్ చార్ట్లు క్రియేట్ చేసాం. ఆ జాబ్ చార్ట్లకి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధ కల్పించాం. సర్వీస్ రూల్స్ తయారు చేసాం. బికాజ్ ఇట్స్ ఎంటైర్లీ న్యూ థింగ్. ఓన్లీ ఒక మాట, నేను 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాను, గ్రామ స్థాయిలో మన మున్సిపల్ స్థాయిలో ఇది పెట్టాలి, అది నా ప్రామిస్, ఎలా చేస్తారో చేయండి అన్నాడు. అంతే, ఒక మాట అతను. అంతే, మొత్తం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకొచ్చాం. సిమిలర్గా ఇది కూడా. అయితే ఇదేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి ల్యాండ్ని రీసర్వే చేసి అది ప్రాపర్గా ఇవ్వడం అనేటువంటిది. అది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా హెర్క్యులియన్ టాస్క్. నెంబర్ 2 అంటే టెక్నాలజీని వాడారు దీనిలో పర్టికులర్గా. సో జియో ఫెన్సింగ్ దగ్గర నుంచి శాటిలైట్ టెక్నాలజీతో పాటు సర్వేయర్స్ని రిక్రూట్ చేయటం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒకటైతే, సర్వే చేసే విధానానికి కూడా అల్ట్రా న్యూ టెక్నాలజీని వాడారు. ఇప్పుడు సర్వేయింగ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో వీటన్నిటిని కూడా తేడా రాకుండా చేయొచ్చు కదా. చేయొచ్చు. అదే సెంటీమీటర్, మిల్లీమీటర్ లెవెల్ వరకు కూడా చేయొచ్చు. ఆ టెక్నాలజీని వాడటం అనేది జరిగింది. హ్యూజ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైంది. ఒకవైపు ఈ డీబీటీ బర్డెన్తో పాటు ఇది కూడా తీసుకెళ్లాలనే దాంతో మౌంటింగ్ బిల్, రిసోర్స్ లేదు, డబ్బు లేదు, అప్పులు పెరిగినాయి. సో ఇవన్నీ కూడా ఆ సైకిల్లో జరుగుతున్న క్రమంలో ఇది జరిగింది. బట్ ఆ గవర్నమెంట్ ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు వీళ్ళు ముందు దాని గురించి ఏం మాట్లాడలే. లాస్ట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఒక వెపన్గా దొరికింది. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ల్యాండ్ అనేది ఒక సెంటిమెంట్ కాబట్టి దాని మీద కొట్టేస్తే జనం ముందు ఇదైపోతారు. అందులో ఇంకొకటి ఏంటంటే, ఆ విశాఖపట్నం ఆ ఏరియాస్లో ఈ రాజధాని వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక ప్రచారం జరిగింది. ఏంటంటే, ఇక్కడ కనుక క్యాపిటల్ వస్తే కడప వాళ్ళు అందరూ వచ్చేస్తారు, ఈ భూములు ఆక్యుపై చేస్తారు, మనల్ని తరిమి కొట్టేస్తారు అనేటువంటిది కూడా ఒక ప్రోపగండా నడిచింది. ఇవన్నీ నడిచినటువంటి క్రమంలో ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది వాళ్ళకి. ఇప్పుడు జరుగుతుంది ఏంటి మరి? అదే చెప్పబోతున్నాను. సో దీని వెనక జరిగినటువంటి కుట్ర. ఎన్నికల సమయంలో మాత్రం ఈ చట్టం మీద భయంకరమైనటువంటి కుట్ర చేసి నాకు రోజు 10 కాల్స్ వచ్చాయి. మీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీ భూమి మీ చేతిలో ఉండదు, ధోని హైదరాబాద్లో ఉంటుంది. కరెక్ట్. ఎవరికి వెళ్తుంది? కాదు, మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది డైరెక్ట్ ఫోన్ చేసి నీ భూమి నీకు ఉండదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇలా ఫోన్స్ వచ్చాయి చాలా. ఫోన్స్ అంటే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ లాంటి సిస్టమ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఏపీలో ఉన్న నెంబర్స్ తీసుకుని, ఇప్పుడు ఒక్కసారి మనకి గవర్నమెంట్ నుంచి ఉన్న డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత యూ కెన్ ప్లే ఎనీథింగ్. సో సిస్టమ్ సపోర్ట్ దొరకగానే, ఇప్పుడు మన ఎన్నికల్లో ఏం జరిగింది, ఎప్పుడైతే బీజేపీతో టైప్ అయిపోయారో వాళ్ళకి సిస్టమ్ సపోర్ట్ దొరికేసింది కదా. సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ సిస్టమ్ సపోర్ట్ ఉన్నప్పుడు యూ కెన్ ప్లే ఎనీ గేమ్. సో ఆ గేమ్ ప్లేలో భాగంగానే జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే, ఏవేవైతే జరగచ్చు అనేటువంటి అనుమానాలు ప్రజల్లో పెట్టారో, భూములు పోతాయి, దోచుకోవచ్చు అని ఏదైతే చెప్పారో ఆ పని ఇప్పుడు చేస్తున్నారు. ఓహో, ఆ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గరికి చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి, ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 5 ఎకరాలు అసైన్మెంట్ ఇచ్చారు. ఈ రీసర్వే ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఈ సర్వే చేసేటప్పుడు 2 ఎకరాలే ఉంది, 3 ఎకరాలు ప్రభుత్వం ఉందని చెప్పారు వాళ్ళకి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 5 ఎకరాలు చేసుకుంటున్నాను, నాకు పట్టదారు పాస్ పుస్తకం ఉంది, డీఫామ్ పట్టా ఉంది, నాకు 2 ఉందంటారు ఏంటని వెళ్ళి అడుగుతున్నాడు. ఆ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. 4-5 సార్లు అడిగినాక చేస్తాం అంటారు. తర్వాత ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు, తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ తెలుగుదేశం నాయకులు కూర్చొని కొంతమందిని ఏం చేసి అందులో ఉన్నటువంటి భూమిని తగ్గించి చూపించి రిమైనింగ్ భూమిని వాళ్ళు కొట్టేస్తున్నారు. దుర్మార్గంగా సార్, చాలా భయంకరంగా. ప్రభుత్వం నా దగ్గరికి ఎస్టీలు వచ్చారు. నర్సరావుపేట, పల్నాడు జిల్లాలో చాలా ఎక్కువ మంది వచ్చారు నా దగ్గరికి. ఆ నర్సరావుపేట ఏరియాలో నా దగ్గరికి వచ్చింది బీసీ, ఎవరంటే దూదేకులు వాళ్ళు. అయితే ఆ భూమి పట్టా కానివ్వకుండా అక్కడున్న తెలుగుదేశం చౌదరి అడ్డుకుంటున్నాడని చెప్తున్నారు. వీళ్ళు పేర్లు కూడా చెప్పారు. ఎలా అడ్డుకుంటున్నారని అంటే, వీళ్ళు ఎంతకాలం సాగు చేసిన భూమిలోకి వీళ్ళు వెళ్తే వాళ్ళు వెళ్ళకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్టీలతో అడ్డం కొట్టిస్తున్నారు. ఓకే,
ఏంటంటే ఆ భూమి వస్తే నీకు ఇస్తానని అతను చెప్పారు. వాళ్ళని వెళ్ళకుండా అడ్డుకోమని వీళ్ళని పెట్టారు. అంటే వీళ్ళు జుట్టుపట్లు పట్టుకుని వీళ్ళు కొట్టుకునేట్టుగా చేసి ఆ తర్వాత సద్దుమణిన తర్వాత వీళ్ళు కొట్టేద్దాం ఆ భూమిని అని. ఇలా అనేకమైన, అంటే నాకు గెద్దలూరు నుంచి వచ్చినాయి, బేస్తవరపేట నుంచి వచ్చినాయి, కొమరోలు నుంచి వచ్చినాయి, మార్కాపురం నుంచి వచ్చినాయి, ఇట్లా డిఫరెంట్ మండల్స్ నుంచి, ఎస్పెషల్లీ అప్లాండ్ ఏరియాస్ నుంచి చాలా గ్రీవెన్సెస్ వచ్చాయి నా దగ్గరికి. సో అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నాము. అఫ్కోర్స్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్కి రిఫర్ చేస్తున్నాము, అవేమి ఇంకా అవ్వలేదు. బట్ ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక పనిగా పెట్టుకుని కొన్ని 22A ఉన్నాయి. సో POB అంటాం, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్లో పెడతారు. అలా పెట్టినటువంటి భూముల్ని తర్వాత పాత RSRలో చుక్కలు ఉంటాయి, అది ఎవరికి చెందిన దానికి డాట్స్ పెట్టేశారు. ఆ రోజుకి ఎవరు క్లారిటీ లేక డాట్స్ పెట్టేశారు. అట్లాంటివి ఎవరైనా అనుభవిస్తుంటే వాటిని ఇట్లా వేరియస్ లెవెల్స్లో వాల్యుబుల్ ల్యాండ్స్ని భయంకరంగా చేతులు మారుస్తున్నారు అనేటువంటిది చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో నేను ఒక ఆథెంటిక్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మాట్లాడాలని నేను కూడా చూస్తూ ఉన్నాను. విశాఖపట్నం దగ్గర నుంచి అక్రాస్ ది స్టేట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకుని ఎంత దారుణంగా వాడుకుని దాన్ని మిస్యూజ్ చేయొచ్చో, ఎంత భూమి కొట్టేయచ్చో, ముఖ్యంగా ఈ బలహీన వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్లో నుంచి వాల్యుబుల్ అయిన భూములు ఎలా లాగేసుకోవచ్చో దానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ చట్టం వాడుతుంది. అంటే ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ పెట్టారని చెప్పా కదా, ఆ ట్రిబ్యునల్స్కి అప్పీల్ వెళ్ళినప్పుడు, పిటిషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్ట్ చేయకుండా వీళ్ళ దగ్గరుండి వాళ్ళని నొక్కేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎక్కడ ఉందా సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసామని చెప్తున్నారు, ఇంకా అప్లైట్ అథారిటీస్ ఎక్కడ ఉన్నాయి? పాత సిస్టమే కదా ఇప్పుడు ఉంది కాదా? పాత సిస్టంలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు చేసే సర్వే ఏంటి మరి? కొత్తగా ఇప్పుడు చేస్తున్న సర్వే దాని ప్రకారంగానే కదా చేసేది. అంటే అదర్వైజ్ ఆల్సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం మనం అక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్కి పెట్టుకుంటారు కదా, పెట్టినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా దాని మీద, సో ఆఫీసర్స్ అంతా ప్రభుత్వం అధికార పార్టీకి 1-2 గ్రీవెన్స్లు అయితే 2 తహసీల్దార్స్ మారిపోయారు. చేస్తామని అలా నానబెట్టారు. మారిపోయినాక నాకు తెలియదు ముందు ఏం చేశాడని కొత్తవాడు అంటున్నాడు. ఇట్లా కేసు బై కేసు నా దగ్గరికి వచ్చినటువంటి వివరాలన్నీ ఉన్నాయి. అతి దారుణంగా భూముల్ని దోచుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే అసైన్మెంట్ ఇచ్చి, అంటే అప్పుడు ఊరికి దగ్గరగా ఉన్నటువంటి భూములు ఈరోజు వాల్యుబుల్ ల్యాండ్స్ అయిపోయినాయి. ఆ రోజు ఏదో 10,000, 20,000 విలువ చేసి ఈరోజు ₹1,00,00,000 విలువ చేసే స్థాయికి వచ్చాయి. అలాంటివన్నీ ఐడెంటిఫై చేసుకుని ఎస్పెషల్లీ అర్బన్కి దగ్గరగా ఉన్న భూములన్నీ కూడా కొట్టేస్తున్నారు. ఒకవైపు ఇలా పేదలకు ఇచ్చిన భూముల్ని లాగేసుకోవడం, దోచేసుకోవడం అనేది ఈ సర్వే అనేది ఒక అస్త్రంగా దొరికింది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఇలా మేము సర్వే చేసాము, దీంతో నీకు అక్కడ 1.90 కనిపిస్తుంది, మిగిలింది నీది కాదు అని చెప్పేస్తున్నారు. ఇది నాదే అని ఆడు ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఈ సర్వేలో నీకు రాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఏం చేయాలో తెలియడం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. న్యాయం చేయాల్సిందే ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నప్పుడు ఎక్కడికి పోతాడు? నాయకుల దగ్గరికి వెళ్దామంటే నాయకుల కనుసరణలో జరుగుతుంది కదా. సో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదు అనుకుంటే ఇంకా దారుణంగా వేసేస్తున్నారు. వీళ్ళు కనుక మనకు ఓటు వేయలేదు అనుకుంటే ఇది ఒక అస్త్రంగా వాడేసి వాళ్ళ భూమిని సర్వేలో రాలేదని చూపించి లాగేసుకుందామని చూస్తున్నారు. చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది. కొద్ది రోజులు చూడండి, రోడ్ల మీద జనం వస్తారు, తిరుగుబాటు వచ్చినా కూడా రావచ్చు. ఎందుకంటే అది ఒకరి నుంచి ఒకరికి ఇంకా తెలియలేదు. ఎవరికి వాడు ఇండివిజువల్ నాది పోయింది అనుకుంటున్నాడు. పక్క వాళ్ళది పోయింది అనేది ఆ చైన్ కనుక సెట్ అయిందంటే, బట్ వీఆర్ ట్రైయింగ్. నేను అన్ని జిల్లాల నుంచి గ్యాదర్ చేస్తున్నాము. విల్ టేక్ ఇట్ అప్ డెఫినెట్లీ. పేదల భూములు దోచేసుకోవడం ఈ సర్వే అనేటువంటి దాన్ని చూపించి ఒకవైపు అయితే 99 పైసలు నేను ₹10 ఇస్తా, 30 ఇస్తా, పావులకి ఇస్తావు, ఎకరం కాదు గజం కాదు ఎన్ని ఎకరాలైనా ఇస్తా అని ఈ IT మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు భూములు ఇవ్వడానికి ఈయనెవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన బాబు సొమ్మేం కాదు, ఈయన తాత సంపాదించిన ఆస్తి కాదు, వీళ్ళ కంపెనీ భూములు అసలు కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, పీపుల్స్ ల్యాండ్, పబ్లిక్ ప్రాపర్టీ ఫస్ట్. రెండోది భూములు ఇచ్చడానికి ప్రతిపాదన కమిటీ ఉంది కదా, భూములు ఇవ్వడానికి రెవెన్యూ మినిస్టర్ కూడా అధికారం లేదు. రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ల్యాండ్ మినిస్టర్, బట్ హీ కెనాట్ గివ్ ఆన్ హిజ్ ఓన్. దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అలాంటిది యు ఆర్ నాట్ ఎ రెవెన్యూ మినిస్టర్ ఈవెన్. నీకు ల్యాండ్ నీ సబ్జెక్టే కాదు,
అయినా నువ్వు చెప్తున్నావు మేము ఇస్తాం కదా, నేను ఇస్తా. అరే హూ ఆర్ యూ టు సే లైక్ దట్? నేను ఇస్తాను నీ బాబు అసలు ఎలా ఇస్తావా నువ్వు? నాకు అర్థం కాదు. అసలు నీ పరిధిలో లేని అంశం గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? ఎకరా కాదు, మొత్తం అంత భూమి 99 పైసలకి ఇస్తాను. గజం కాదు, ఎకరం కాదు, వాళ్ళు అడిగిన భూమి మొత్తం 99 పైసలకి ఇస్తా. అసలు నీకు లేని అధికారాన్ని నువ్వు మాట్లాడటానికి షేమ్ కదా? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు సే లైక్ దట్? బికాస్ యూ డోంట్ హ్యావ్ పవర్. ఇప్పుడు ఇట్స్ నాట్ యువర్ సబ్జెక్ట్, యూ కాంట్ స్పీక్ ఆన్ ఇట్ కదా. మీ ఓత్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? ఫండమెంటల్స్ని మీరు పాటించడం లేదు. అది ఒకటే. సపోజ్ రెవెన్యూ మినిస్టర్ చెప్పారు అని అంటే ఓకే, ప్రతిపాదన తయారు చేసేది వారే కాబట్టి ఈ కెన్ స్పీక్ అట్లీస్ట్ ఈ హ్యాస్ ద లోకస్ స్టాండ్. బట్ మీకు లోకస్ స్టాండ్ కూడా లేదు. నేను ఇస్తానని ఒక పక్క చెప్తున్నారు. అంటే మీరు ఇంకొకటి కూడా గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ మంత్రి అంత అహంకారంగా అంత గర్వంగా మాట్లాడినది అయితే ఇప్పుడు చూడలేదు మనం. కోనేరు రంగారావు గారిని చూసాం, ధర్మం ప్రసాద్ గారిని చూసి, ఇట్లా బోర్డంతమంది రెవెన్యూ మినిస్టర్స్ చూసాం, రామిరెడ్డి ఇలాంటి బోర్డంతమంది. మేము సర్వీస్లో చేరినప్పుడు ఆయన రెవెన్యూ మినిస్టర్ ఉండేవారు. సో వీరెవరు కూడా ఇలా అహంకారంగా నేను ఇస్తాను, పావలాకి ఇస్తా, పప్పు బెల్లానికి ఇస్తా, నా ఇష్టం అన్న లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఆర్ వోకల్ అలా అయితే ఎవరు ప్రదర్శించలేదు, మాట్లాడలేదు. హ్యూమిలిటీతో మాట్లాడేవాడు. ఆయనకి కన్సర్న్ స్టేట్ పట్ల, స్టేట్ అభివృద్ధి కావాలి, నేను భూములు ఇస్తే మీరు అడ్డుకుంటారనే కన్సర్న్ టువర్డ్ స్టేట్ ఉందంటే అనుకోలేము. దానికి పాలసీ కావాలిగా. ఇప్పుడు మీకు స్టేట్ మీద కన్సర్న్, డెవలప్మెంట్ మీద కన్సర్న్ ఉంటే దానికి ఒక పాలసీ తీసుకురావాలి కదా. వేర్ ఈజ్ దట్ పాలసీ? ఇప్పుడు మనకున్న ల్యాండ్ పాలసీలో ల్యాండ్లెస్ పూర్ పేదవాళ్ళు అయితే ఉచితంగా భూమి ఇస్తాం, వ్యవసాయానికి ఇస్తాం, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. అలా కాకుండా వేరే ఇతర అవసరాలకు అయితే మార్కెట్ వాల్యూ మీద ఇస్తాం. సో ఇప్పుడు 99 పైసలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు మీరు? ఫ్రీగా ఇచ్చిన భూమి అయితే ఎప్పుడైనా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు గవర్నమెంట్. ఓకే, ఇది రిజిస్టర్ చేసేస్తున్నారంట కదా అసలు. ఎగ్జాక్ట్లీ. సో ఏదో ఒకటి నామినల్ కాస్ట్ పెట్టి కనుక మీకు ఇచ్చేస్తే అన్ని హక్కులు మీకు వచ్చేస్తాయి. సో అన్ని హక్కులు ఇప్పుడు అసైన్మెంట్ చేసిన దానికి అన్ని హక్కులు రావు, లీగల్ రైట్ వచ్చేస్తాయి, అన్ని హక్కులు రావు. అంటే నెక్స్ట్ డే యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్, ఓకే, నెక్స్ట్ డే యూ కెన్ మార్టిగేజ్, నెక్స్ట్ డే యూ కెన్ మానిటైజ్ చేసేసుకోవచ్చు ఆ ల్యాండ్ని. ఆ రకమైనటువంటి హక్కులు ఇవ్వడం కోసం ఈ 99 పైసలు అనేది పెట్టారు. ఒక ఉచితంగా ఇవ్వడమే కాస్త సేఫ్ పాయింట్. ఉచితంగా చాలా సేఫ్. ఉచితంగా ఇచ్చినంతసేపు టైటిల్ రెస్ట్ విత్ గవర్నమెంట్ ఓన్లీ, యూ విల్ బి అన్ ఎంజాయర్ అంతే. మీకు ఏదో ఫామ్ లోన్స్, బ్యాంక్ లోన్స్ అట్లాంటివి వస్తాయి తప్ప, ఇది ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి, ల్యాండ్ యూసేజ్కి సంబంధించినవి వస్తాయి తప్ప అది రేపు లేదు, ఆ పరిస్థితికి అయితే ఉండదు అది. బట్ ఇదైతే చేసేసుకోవచ్చు. అందుకోసమే 99 పైసలని కొత్త రూట్ కనిపెట్టారు. బట్ ఆ పాలసీ ఎక్కడుంది? ఈ మార్కెట్ వాల్యూ మీద ఇచ్చే పాలసీ ఉంది ఇన్నాళ్ళు. మార్కెట్ వాల్యూ మీద ఇచ్చేది కాకుండా 99 పైసలకి ఇవ్వచ్చు అని మీరు ఒక పాలసీ తేలేదు. క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసెంబ్లీ అప్రూవల్ లేదు, చట్టం అవ్వలేదు. అది నేను ఇస్తా, నా ఇష్టం అని అంటే అది ఎట్లా చెల్లుతుంది? అదే అవన్నీ చల్లవు. మేము రేపు అధికారంలోకి వస్తే అవన్నీ రివ్యూ చేస్తాం, సమీక్షిస్తాం, ఖచ్చితంగా సమీక్షిస్తాం. అవి నిలబడదు, వెనక్కి తీసుకోవాల్సిందే. అది వదిలేసేయండి, ఇప్పుడు కంపెనీలకు వదిలేసండి. సత్వాలంటే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి కట్టుకోవడానికి ఎస్ఎఫ్టీకి 2000 ఎంత గవర్నమెంట్ సాయం చేస్తుందని చెప్తున్నారంట. అంటే వాళ్ళు చాలా పూర్ పీపుల్ కదా, వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకునే స్థాయిలో లేరు. కేవలం వాళ్ళు ఏంటంటే వేల అపార్ట్మెంట్స్ కట్టారు. నేను చూశాను సలార్పూర్, సత్వ, బెంగళూరులో ఏ మూలకి వెళ్ళినా ఉంటుంది. ఇందిరానగర్ ఉంది, జయనగర్లో ఉంది, వైట్ ఫీల్డ్లో ఉంది, లేకపోతే కేఆర్పురంలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా మారతాళ్ళు, ఎనీవేర్ యూ సీ ఇన్ బెంగళూరు యూ విల్ ఫైండ్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ. అంత పెద్ద బిల్డర్ వాళ్ళు. దేర్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ టు క్రోర్స్. వాళ్ళకి భూమి ఇచ్చి ఎదురు డబ్బు ఇచ్చేది ఏంటండి? గుజరాత్లో ఆక్షన్లో కొనుక్కుంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ క్విట్ ప్రోక్వో ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ ప్రభుత్వం అన్ని క్యూతోనే పనిచేస్తుంది. 99 పైసలకి భూమిలు ఇచ్చినా, సత్వాకి ఇచ్చినా, లేకపోతే లుల్లుకి ఇచ్చినా, మమ్మకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా ఇట్ ఈస్ క్విట్ ప్రోక్వో. అది ప్రూవ్ చేయాలి అని అంటే దానికి ఆధారాలు కావాలి. సో ఈరోజు మన చేతిలో ఆధారాలు లేవు కాబట్టి దాన్ని గట్టిగా లీగల్గా ఫైట్ చేసి కామన్ సెన్స్తో ఆలోచిస్తే క్లియర్ అర్థమైపోతుంది కదా. అదర్వైజ్ ఎందుకు ఇవ్వాలి? ఫర్ వాట్ పర్పస్? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ జాబ్స్ క్రియేట్ చేయడు కదా. ఇప్పుడు అమ్ముకుంటాడు. హిందూసాల్ కంపెనీకి వాళ్ళు 1000 ఎకరాల భూమి ఇస్తున్నారండి. వాళ్ళు పెడతానన్నటువంటిది సంథింగ్ అరౌండ్ 60,000 crores. బట్ వీళ్ళు భూమితో పాటు 14,000 కోట్లు సబ్సిడీ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక కంపెనీకి 14,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే వాడిచ్చే ఉద్యోగాలు ఎన్ని? ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతం ఎంత?
ఆ కంపెనీ 30 సంవత్సరాలు ఒకరిని పెట్టుకుని వాళ్ళందరికీ నడిపించి ఉద్యోగాలకి జీతం ఇచ్చినా అది 10,000 కోట్లు దాటలేదు. నువ్వే 14,000 కోట్లు ఇస్తున్నావు. నాకు సబ్జెక్టు కరెక్షన్, నేను విన్నది ఇన్సెంటివ్స్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్కి ఇస్తుంది 41,000 కోట్లు. అది అన్ని కలిపి ఇన్సెంటివ్స్తో కలిపి. నేను సబ్సిడీ ఒకటే చెప్పాను. ఓన్లీ సబ్సిడీ 40,000. మీరు ఎలక్ట్రిసిటీ, డ్రింక్, మన వాటర్, ఈ అదర్ అన్ని కలిపి మీరు చెప్తున్నారు 30,000 కోట్లు. సో అంటే ఆ జీవోలో మెన్షన్ చేసిన అమౌంట్ ఇది 14,000 సబ్సిడీ డైరెక్ట్ సబ్సిడీ జీవోలో మెన్షన్ చేసింది. వీళ్ళు 30 సంవత్సరాలు అక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసి వాళ్ళందరికీ 30 సంవత్సరాల జీతం, గ్రాట్యుటీ, పిఎఫ్ అన్ని ఇవ్వగా ఇంకా 4,000 సర్ప్లస్లో ఉంటారు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో. ఈ డబ్బులతోటే మనం ఒక 1,000 మందిని రిక్రూట్ చేసి వాళ్ళకి ఒట్టిగా జీతాలు ఇచ్చుకుంటూ జాబ్ క్రియేట్ పెట్టవచ్చు. మరి ఇంక నువ్వేం క్రియేట్ చేసావు? ఓ మై గాడ్. సో ఇది డెవలప్మెంట్ అనాలి. ఓకే. సో దీని విజన్ అనాలి. అంటే మనం ఇచ్చిన డబ్బుతో వాడు ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా వాడికే మిగులుతుంది విజన్. అది దార్శనికత, సంపద సృష్టి. అది సంపద సృష్టి. కనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సంపద సృష్టి మీకు? ఎక్కడ ఉందండి అసలు? ఎక్కడ? అమరావతిలో ఆకాశ హార్మోన్లు లేస్తున్నాయి, రెడీ అవుతున్నాయి, వర్క్స్ అవుతున్నాయి స్పీడ్గా. కనపట్లేదా అమరావతి? ఇప్పుడు అదేదో సర్వరోగ నివారణి అనేది అంటారు కదా పదం. జిందా తిరిస్మాత్ అని ఉంటుంది. అంటే దేనికైనా మందు ఇదే. దగ్గు జలుబు ఏమన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ విషయం తీసుకున్నా ఏమిటి మందు అంటే అమరావతి. సో అమరావతి నిర్మాణం జరిగితే సర్వరోగాలు నివారణ అయిపోతాయి. ఇప్పుడు ఒక వెలుగొండ ప్రాజెక్టు, ఎప్పుడో 83లో స్టార్ట్ చేసిన తెలుగు గంగ ప్రాజెక్టు, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఇలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇలా అనేక రకాల గాలేరు నగరి, పోలవరం, దట్ ఏటీఎం పోలవరం. అంటే మోడీ గారు చెప్పారు కదా. సో మోడీ గారు ఏం చెప్పారు? ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ రైజింగ్ స్టేట్ అని చెప్పాడు. అంటే ఎస్యుఎన్ సన్ కాదు, ఎస్ఓఎన్ సన్. కొడుకుని పైకి లేపే రాష్ట్రం ఇది, అంతేగాని రాష్ట్రాన్ని ఉదయించే రాష్ట్రం కాదని మోడీ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాడు. సో పోలవరం హ్యాస్ బికమ్ ఏటీఎం. ఆ విధంగానే కనిపిస్తున్నాయి తప్ప, అంటే వీళ్ళు లక్షల కోట్లు అప్పులు తెచ్చి అక్కడ గోతిలో పోస్తున్నారు. ఇక్కడ అమరావతి అనేటువంటి చోట గోతి అంటారండి సార్ అది. మరి అదే గ్రోత్ ఇంజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అవుతుందంటే గోతి అంటారంటే మీరు. మరి ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, జేసీబీలు, పంప్ సెట్లు, అంటే వాటర్ని తోలేటువంటి పైకి లిఫ్ట్ చేసేటువంటి పంప్ సెట్లు, గోతులు తవ్వేటువంటి ఇవి. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు పునాది తీయాలంటే గొయ్యి కావాలి కదా అని అనొచ్చు. బట్ పునాది తీయాలంటే గొయ్యి మనం ఎంత అవుతాము, అక్కడ ఉండే బిల్డింగ్ని బట్టి తవ్వుతాము. బట్ ఇక్కడ నువ్వు కనీసం ఏదైనా 100 అడుగులు వెళ్ళాల్సిందే కదా. 100 అడుగులు లోతు, లేకపోతే ఎలా ఫౌండేషన్ నిలబడదు కదా. 100 అడుగులు లోపల తవ్వాలా? ఎస్. ఓ మై గాడ్. పైల్స్ ఫౌండేషన్ లాంటిది వేసుకోవాలన్నా, రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలన్నా, ఇప్పుడు అక్కడ నీకు 2 మార్గాలు. అయితే రాఫ్ట్ ఫౌండేషన్ వేయాలి. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఎంత లెక్క అయితే మనం బిల్డింగ్ కడుతున్నామో అంత కాంక్రీట్తో నింపాలి, ఒక ప్లేట్ లాగా క్రియేట్ చేయాలి, లేదా పైల్స్ ఫౌండేషన్ వేయాలి. సో ఇప్పుడు మీకు కనీసం ఒక 50 to 80% ఎక్స్ట్రా కాస్ట్ అవుద్ది బయట కట్టే బిల్డింగ్కి దీనికి. అవునా? 50% పైన, మోర్ దెన్ 50% కాస్ట్ అవుద్ది. సపోజ్ ఇప్పుడు మీరు రాతి నేల మీద కట్టిన దానికి, సపోజ్ హైదరాబాద్లో కట్టిన బిల్డింగ్తో మీరు అక్కడ పోల్చుకుంటే 50% అడిషనల్ కాస్ట్ అవుద్ది. సో ఇది అందుకనే నేను అది గోతిలో పోసినట్టే కదా అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చున్నాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే 40 సంవత్సరాల క్రితం అయిన ప్రాజెక్టు ఈ రోజు వరకు కంప్లీట్ చేయలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికల్లో ప్రాజెక్టులు ఇచ్చారు. హీరాకుడ్, బాక్రా నంగల్, నాగార్జున ఇట్లాంటివన్నీ. అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ స్టోన్ చూశాను అక్కడ. దాని మీద నేను నల్గొండలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, శ్రీశైలం, నాగార్జున సాగర్ చూశాను. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా, ఆధునిక దేవాలయాలు అని రాసి ఉంటుంది వాటి మీద. అని దీస్ ఆర్ ది టెంపుల్స్. అంటే ఇది రియల్గా సస్యశ్యామలం చేసేది, తాగునీరు ఇచ్చేటువంటి డ్యామ్స్ అని చెప్పి ఆ రోజు ఓపెన్ చేశారు. అవి తప్ప ఇన్ని సంవత్సరాల్లో మీరు వేసిన ఫౌండేషన్స్లో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు చెప్పమనండి. 43 సంవత్సరాల క్రితం వేసిన తెలుగు గంగ అయిందా, లేకపోతే వెలుగొండ అయిందా, లేకపోతే పోతిరెడ్డిపాడు, ఏ ప్రాజెక్టు రకరకాల రిజర్వాయర్లు పెట్టి ఇన్ని పేర్లు పెట్టి, గాలేరు లేకపోతే హంద్రి, ఏది ఈరోజు మీ ఆబ్జెక్టివ్ ప్రకారం 5 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తానడానికి 90,000 కూడా ఇచ్చింది లేదు, 1,00,000 ఇచ్చింది లేదు. ఇలా ఏది చేయకుండా డబ్బు మొత్తం అప్పు చేసి అప్పు మొత్తం అమరావతిలో పోస్తే రాష్ట్రం ఎలా డెవలప్ అవుద్ది? రాష్ట్రంలో సంపద రావడం అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంటివి చేసి లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తే లక్షల కుటుంబాలు బాగుపడతాయి. అవును. ఇక్కడ ఒక్క చోటే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి మీరు బిల్డింగ్లు కడితే రాష్ట్రం అంతా ఎలా బాగుపడుతుంది?
అంటే ఇక్కడ సెల్ఫ్ సస్టైన్ సిటీ ఇక్కడ 10,000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మితే 1,00,000 కోట్లు వస్తాయి ఇమీడియట్గా కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు దాన్ని మానిటైజ్ చేసి కట్టాలి కదా. రాష్ట్ర ప్రజల మీద తెచ్చిన అప్పు అక్కడ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మీరు కరకట్ట మీద వెళ్తుంటే ఆ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఒకటి ఉంటుంది. అది దిగిన వెంటనే అక్కడ ఒక ల్యాండ్ ఉంది, అది సింగపూర్ టౌన్షిప్ అని దాచిపెట్టారు అప్పుడే 14-19లో. ఎందుకోసం అంటే దాన్ని మానిటైజ్ చేద్దామని. సింగపూర్ టౌన్షిప్ బిల్డ్ చేసి దాని చుట్టుపక్కల వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ మానిటైజ్ చేద్దాం, ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని అప్పుడు మాట్లాడారు 14-19లో. మాట్లాడి మరి ఎలాంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాలే. అక్కడ భూమి అమ్ముతానంటే కొనేవాడు లేడు, ఆ రేటు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు మీరు అనుకున్న రేటు వస్తేనే కదా సెల్ఫ్ ఫైనాన్స్ అంతే కదా. లేకపోతే ఇప్పుడు ₹1 కోటి 2 కోట్లకు అమ్మేస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అమ్మడం కాదు కదా. అది జరుగుతుంది. రెండవది, అసలు అప్పుడే మేము 9 సిటీలు కడతాము, 9 సిటీలకు సంబంధించిన భూమి కావాలని చెప్పి 35,000 ఏకర్స్ ప్రజల దగ్గర నుంచి 15,000 ఏకర్స్ ఇంటర్మీడియట్ ల్యాండ్ కలిపి 50,000 ఎకరాలు ఆ రోజు తయారు చేశాడు మాస్టర్ ప్లాన్. మళ్ళీ ఈరోజు 16,000 దేనికి? రెండో విడత మళ్ళీ ఉందంట ఇంకా. అసలు పంపులు పెట్టి ఫ్లడ్ని తోలుకునే రాజధాని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనం కట్టే నగరంలో పంపు సెట్లు పెట్టి వరద నీరు తోలుకుని బయటకు పంపించే సిటీ ఎక్కడైనా ఉందా? సరే, అది అర్థం కావట్లేదా? ఆఫీసర్స్కి అర్థం కావట్లేదా? చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదా? ఏదో మాట అన్నం కాబట్టి అక్కడే చేయాలనుకుంటున్నారా? భవిష్యత్తునంతా అంధకారంలో పెట్టడం కదా, అది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? అదే కదా. ఇప్పుడు మీకు వాటర్ ఫ్రంట్ ఉండే సిటీస్ చాలా ఉన్నాయి. ఆమ్స్టర్డామ్, ఆల్మోస్ట్ మీకు వరల్డ్ చాలా నెదర్లాండ్స్ క్యాపిటల్ ఉంటాయి. వాటర్ చుట్టూ కెనాల్స్ ఉంటాయి మధ్యలో. సో వాటర్ వేస్లో మంచి టూరిజం ఉంటుంది. వెనీస్ అంటే సరే అది పూర్తిగా నీళ్ళలోనే ఉంటుంది ఆ సిటీ. ఇట్స్ క్యాపిటల్. ఆమ్స్టర్డామ్ అనేది క్యాపిటల్ సిటీ. ప్యారిస్ అవన్నీ అంటే సరే రివర్స్ ఉన్నాయి మధ్యలో. కానీ ఇక్కడ బట్ ఏ క్యాపిటల్ సిటీని తీసుకున్నా కూడా ఫ్లడ్ వాటర్ని పంప్ సెట్లు పెట్టి తోడుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రపంచంలో ఎక్కడ మేము చూడలేదు. వాళ్ళు మనం ఉంటే మనల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. నగరాలన్నీ చెన్నై ఎక్కడుంది, ముంబై ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్. బట్ అక్కడ ఎప్పుడు పంప్ సెట్లు పెట్టి ఫ్లడ్ వాటర్ తోడుకోలేదు కదా. ఆ పరిస్థితి ఎక్కడా లేదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు నంద్యాలలో కూడా వర్క్ చేశాను. కొంచెం నంద్యాల టౌన్ ఒక బౌల్లో ఉంటుంది. జనరల్గా ఏంటంటే వర్షాలు వచ్చేస్తే మధ్యలో నీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా అలాంటివి కూడా అంటే నేను మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇదంతా స్టడీ చేసి నీళ్ళు నిలబడకుండా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా చేయాలనేటువంటి దానికి చిన్న చిన్న ప్రణాళికలు తయారు చేసి, సో అట్లా అలాంటి ఒక టౌన్. ఇప్పుడు నెదర్లాండ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, అది మీన్ సీ లెవెల్ కంటే కొంచెం డౌన్లో ఉంటుంది ఆ పర్టికులర్ కంట్రీ. ఓకే. అందువల్ల వాళ్ళు ఎక్కడా కూడా నీరు నిలబడకుండా MSL కంటే డౌన్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుని ఆ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇక నీకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించదు. మరి ఏరుకోరి ఇంత భూమి లభ్యంగా ఉన్న చోట అలాంటి ఒక లో లయింగ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాలో తీసుకుని ఇది కేవలం ఏమిటంటే ఒక ట్రేడింగ్ కోసం, ఒక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఒక వర్గానికి కూడా అన్యాయం చేయటమే కదా సార్. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళ ల్యాండ్ 3 పంటలు పండే ల్యాండ్ అక్కడ డెవలప్ అయ్యే పరిస్థితి కనిపించట్లా. ఇప్పుడు అవుతుందేమో ఇంకో 5-10 ఏళ్ళకో అంటే అది అంతా వాళ్ళ వర్గం కాదు కదండి. కాదా, భూములు చాలా మంది ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళు చాలా చిన్న పాపులేషన్. బట్ కొన్నది దాన్ని రేపు మానిటైజ్ చేసుకునేది అంటే వీళ్ళు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని ఈ సెకండ్ ఫేజ్లో తీసుకున్న గ్రామాలు ఉన్నాయి, కొన్ని పెద్ద మద్దూరు అని, హరిచంద్రాపురం, అలాంటి కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ 100 acres 200 acres టీడీపీ వాళ్ళు కొనేశారు. కొనేసి ట్రేడింగ్ జరిగిపోయింది. ఆ మెసేజ్లు కూడా వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, ఏ గ్రామంలో ఎంత భూమి తెలుగుదేశం వాళ్ళు కొన్నారనేది. అది కూడా నడుస్తుంది. సో ఇదంతా రాష్ట్రం మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, ప్రజల మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, అభివృద్ధి చేద్దాం అనుకునేవాళ్ళు చేసే పనులు కాదు. అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు కిందకి వెళ్తున్నాం అంటే గ్రోత్ ఇంజిన్, 2 రాష్ట్రాలు 2 ఇంజిన్స్, సో మనం 2 కలిసి ఉంటేనే అమరావతి పూర్తి చేసుకోగలం, పోలవరం కట్టగలం, ఇవన్నీ అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంజిన్ ఆగిపోయింది, ఒక ఇంజినే పని చేస్తుంది అనుకో. ఏ ఇంజిన్ అయిపోయింది? ఏ ఇంజిన్ అంటే అసలు సెంటర్ నుంచి వచ్చే ఇంజిన్ ఏముంది? వాళ్ళు కావాల్సిన అప్పులు తెచ్చుకోవడం తప్ప నిధులు ఎక్కడ వస్తున్నాయి, గ్రాంట్స్ ఎక్కడ వస్తున్నాయి డెవలప్మెంట్కి ఇప్పుడు పోలవరంకి ఎందుకు గ్రాంట్స్ రావట్లేదు?
వాల్తేరు జోన్, విశాఖపట్నం జోన్కి సంబంధించి అందులో రాయగడ లైన్ ఎందుకు తీసేశారు? ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ వెళ్ళిపోతుంటే కిరండల్ రాయగఢ్ డివిజన్లోకి కిరండల్ లైన్ కలిపేశారు. ఎందుకు? ఇప్పుడు మనకు ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ ఉండాలి కదా. ఆ రోజు కూడా అదే కంటెన్షన్ వచ్చి ఆగింది. ఇప్పుడు సైలెంట్గా ఆర్డర్ ఇచ్చేశారు. మరి ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ అయితే ఇక్కడ ఎక్కడ ప్రమాదం వచ్చిందో, ఎక్కడ ఆపద వచ్చిందో వెంటనే చెప్పి దాని నుంచి బయటపడేయాలి కదా రాష్ట్రాన్ని. ఆ లైన్ పోతే మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు కడప ఉక్ ఫ్యాక్టరీ పెట్టకపోతే మాట్లాడలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ పెట్టకపోతే మాట్లాడలేదు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కన పెట్టండి. ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ లేదు. బుందేల్ఖండ్ అన్నారు, ఆ ప్యాకేజ్ లేరు. మీరున్నప్పుడే 14-19 వీళ్ళున్నప్పుడే ఈ బుందేల్ఖండ్ ప్యాకేజ్ కింద 30,000 కోట్లు కావాలని అడిగారు. అడిగితే వాళ్ళు 350 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, ఒక్కొక్క జిల్లాకి 50, 5 సంవత్సరాలకి 550 చొప్పున ఇస్తాము, 1750 ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. మొదటి ఇచ్చారు, ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా ఇచ్చున్నారు. ఆ తర్వాత యూసీలు ఇవ్వండి అన్నారు, ఇవ్వలేదు, అక్కడితో ఆగిపోయింది. మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ రాలేదు. సో ఆ ప్యాకేజీలు రావడం లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ప్రాజెక్ట్స్కి సంబంధించిన నిధులు రిలీజ్ కావడం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడం లేదు. ఎక్కడుంది డబుల్ ఇంజిన్? 2 ఇంజిన్లు ఉంటే రాష్ట్రం పరిగెత్తాలి కదా అభివృద్ధి. అమరావతికి అన్ని రకాలుగా కుంటిపడిపోతుంది కదా. మీరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి గోతులు గొప్పులతో ఉన్న రోడ్లే. అవునా? మేము అసలు ట్రావెల్ చేయలేకపోతున్నాం చాలా. అంటే ఇప్పుడు ఎవరన్నా వస్తే మీ దేశంలో స్ప్రింగ్ రోడ్స్ ఉంటాయా అంటారేమో వాళ్ళు. ఎందుకంటే స్ప్రింగ్ ఊగినట్టు ఊగుతూ ఉంటుంది వెహికల్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటే. సో ఆ రకమైన పరిస్థితిలో రాష్ట్రంలో రోడ్లు దయనీయంగా ఉన్నాయి. సంపద ఎక్కడుంది? కనీసం ప్రాజెక్ట్స్ అయి ఉంటే కొంత సంపద వచ్చి ఉండేది. వాటి మీద అసలు దృష్టి పెట్టి ఇప్పుడు ఇది మామూలుగా మనకు అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పినప్పుడు దానికి ఈక్వల్గా ఉండే ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ కాకపోయినా కొత్త రాష్ట్రం విడిపోయింది కాబట్టి ప్రతి స్పెషల్ స్టాటస్ ఇవ్వలేనప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు కదా. కంపెనీస్కి మేము 99 పైసలకి ఇస్తామని అడుక్కునే పరిస్థితి ఎందుకు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఇన్సెంటివ్ వస్తుంది అని కంపెనీస్ ఇక్కడ రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. దానికోసం ఎందుకు అసలు ప్రయత్నం కూడా చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద వే టు అట్రాక్ట్. బౌల్ పట్టుకొని అడుక్కు జరగడం కాదు కదా. ఇప్పుడు ఏవైతే ఇన్సెంటివ్స్ మనం ప్రకటిస్తామో న్యాచురల్గా వాళ్ళే వస్తారు కదా. సో దట్ విల్ బి అన్ అట్రాక్టింగ్ ఫ్యాక్టర్. అలాంటివి ఏమి జరగడం లేదు. దానికి మేము గుజరాత్లో 99 పైసలకు ఇచ్చారు కాబట్టి మేము 99 పైసలకు ఇచ్చామని ఫార్చ్యూన్ లోకేష్ గారు మాట్లాడింది అర్థం లేకుండా ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఇస్తా అన్నారు. ఉర్సా ఫార్చ్యూన్ 500 అదే కదా. ఉర్సా ఉల్ఫాలు ఏమి ఫార్చ్యూన్ కాదు కదా. అలా లేని కూడా ఇచ్చేసారు కదా. ఇది క్లియర్గా క్విట్ ప్రోకో అండి. అదైతే ఎస్టాబ్లిష్ కావాలి. వీ హ్యావ్ టు టైం ఇట్ అవుట్. తర్వాత మీరు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు సర్వీస్లో యాక్టివ్గా పనిచేస్తూ వచ్చారు. ఎంతో సుదీర్ఘకాలం పనిచేశారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారే మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా రాష్ట్రంలో ఉందా? నేను ఇప్పుడు ఇందాక అదే మీకు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారే కాదండి బాబు, ఈ రాష్ట్రంలో కన్సీవ్ చేసిన ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కన్సీవ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ తెలుగు గంగ ప్రాజెక్టు కానీ, తర్వాత వచ్చిన గాలేరు నగరి, హంద్రీనివా, సుజల స్రవంతి, ఇట్లాంటి అనేకమైన ప్రాజెక్ట్స్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తర్వాత దెన్ వెలుగొండ టన్నెల్స్. నేను వెలుగొండ అయితే నేను పర్సనల్గా కూడా చూశాను. నేను ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ పర్సనల్గా వెళ్ళి చూశాను. సో ఇవన్నీ చాలా హై ఆబ్జెక్టివ్తో కన్సీవ్ అయినాయి, చాలా ఐడియలిస్టిక్గా తయారు చేశారు. అవి అయితే డెఫినెట్గా ఇప్పటికే ఒక 25 లక్షల ఎకరాలు సాగులో వచ్చిండేవి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు గంగ తీసుకుందామండి. 5 లక్షలు ఎంత అన్నారు, ఇప్పుడు 90,000 ఇచ్చినట్టున్నారు అంతే. ఎప్పటి తెలుగు గంగ సార్ 43 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పూర్తి కాలేదండి. సో ఇంకేం చెప్పాలి? ఇప్పుడు ఫౌండేషన్, ఇప్పుడు ఎవరైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు ఫౌండేషన్ వేసి ఇనాగ్రేట్ చేసే అవకాశం వారికి దక్కుద్ది. అదొక అదృష్టం. అలాంటి అదృష్టాన్ని కూడా ఈయన వాడుకోలేదు. ఎందుకనంటే ఎక్కడ వేసింది అక్కడ వదిలేయటమే. 2020 విజన్ అన్నారు. విజన్ 2020 ఏమైంది ఈరోజు? సో ఇప్పుడు 2020కి కూడా ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు 47 అంటారు ఇప్పుడైనా. అదే అందుకే ఇప్పుడు 2020 విజన్ అని చెప్పినప్పుడు 95, 96లో చెప్పినప్పుడు ఏమైంది ఆ విజన్? నేను ఇచ్చిన విజన్ ఏమైనా రియలైజ్ అయిందా? అందులో పెట్టిన ఆబ్జెక్టివ్స్ ఒక్కటన్నా ఫుల్ఫిల్ అయిందా అని ఎప్పుడు సమీక్ష చేయలేదు. ఎందుకు 2020 నేను పెట్టిన విజన్ వల్లే హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్తున్నారు కదా. నేను అప్పుడు పెట్టిన విజన్ వల్లే తర్వాత రాజశేఖర రెడ్డి, కేసీఆర్ వాళ్ళంతా కంటిన్యూ చేశారు కాబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మై విజన్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు
మైక్రోసాఫ్ట్ ఆయన డెవలప్ చేశారు, గూగుల్ ఆయన డెవలప్ చేశారు, లేకపోతే యాపిల్ కంప్యూటర్స్ ఆయన కనిపెట్టారని చెప్పుకోవాలి మనం. సో అది ఇప్పుడు ఆయన 2020 విజన్లో చూపించమనండి, ఆయన ఏం చెప్తున్నాడు అది చూపించమనండి. సో ఇట్స్ ఆల్ ఏంటంటే హంబక్ అంటున్నాం కదా. అప్పుడు 2020 విజన్ బాగా చదివాను ఎక్కడుంది చెప్పండి. స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మనం చెప్పుకునే హైటెక్ సిటీలో ఉన్న టవర్కి ఫౌండేషన్ వేశారు. సో అప్పుడు అసలు ఇతను లేని కూడా లేడు. సో దాన్ని కంప్లీట్ చేసే క్రమంలో వచ్చినారు. ఇప్పుడు కాశ్మీర్లో టన్నెల్ నిర్మాణం చేశారండి, అది ఈయన ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన ఓపెన్ చేశారు. కానీ అది ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారి కంటే ముందు దాన్ని కన్సీవ్ చేసి ఆ ప్రాజెక్ట్ ఫౌండేషన్ వేసి అది సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫండ్స్ ఇచ్చి నడిపించుకుంటూ వచ్చాయి. అలా ఒక 5 గవర్నమెంట్స్ తర్వాత మొన్న అది ఇనాగ్రేట్ అయింది. సో 20 years తర్వాత అది ఇనాగ్రేట్ అయింది. సో నా క్వశ్చన్కి ఆన్సర్ మీరు బాబు గారే కాదు, అసలు మీకు నెహ్రూ తర్వాత ఎవరు కూడా మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులు లేవు. ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. అంటే ఇతను ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్ ఈయన తెచ్చుకుని ఉండాల్సింది, తెచ్చుకోలేదు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ కాదు ఈయనకి. ఇప్పుడు ఏదైనా ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్దాం, ఒక కాంక్రీట్ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి ఒక మంచి ప్రోగ్రామ్ చేసి ప్రజలకు అందిద్దాం అనేటువంటిది లేదు ఇక్కడ. క్విడ్ ప్రో క్వో అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. సో అందులో భాగంగానే విజన్స్ అని జనాల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి పేర్లు చెప్తుంటారు. ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా విజనరీ అయితే, మీరు నిజంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి మేలు కోరుకునే వాళ్ళు అయితే 2020 విజన్ డాక్యుమెంట్ బయటికి తీయండి, అందులో రాసిన ఆబ్జెక్టివ్స్ ఏంటో చూపించండి, ఏ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిందో చెప్పండి. ఇప్పుడు ఎందుకు 2047 అని పనికిమాలిన మాటలు మాడతారు మీరు? ఇప్పుడు 2047లో వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ అని చెప్తున్నారు. అసలు 2047కి ఎవడుంటాడు, ఎవడు చేస్తాడు, ఎవడో తెలుసు. ఈ రోజు ఏం చేస్తారు చెప్పండి? అంతే కదా. 47 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు 22 years తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు. అది నిజం అవుద్దా కాదు ఎవడో తెలుసు. నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే వై ఆర్ టాకింగ్ అబౌట్ 20 years, 30 years? ఇట్ ఈస్ రెడిక్యులస్ కదా, మైండ్లెస్ కదా. అంటే నీకు బుర్ర లేదనుకోవాలి, లేకపోతే నీ మెదడు పనిచేయట్లేదు అనుకోవాలి, లేదంటే 5 సంవత్సరాల మ్యాండేట్కి అర్థం ఏంటో తెలియదు అనుకోవాలి. విజనరీ కదా, ఆయన ముందు ఏం జరగబోతూ ఊహించి దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్నారు అని, రాక్ ఫీల్డ్ ఫౌండేషన్ వేస్తున్నారు. అదే మరి. సో అందుకనే ఏది ఫుల్ఫిల్ కాలేదు, ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. దట్ ఈస్ ద విజన్. ఓకే, ఇట్ షోస్. ఓకే, రైట్. దావోస్కి వెళ్ళారు బాబు గారు. గడ్డ కట్టే చలిలో స్వెటర్ కూడా వేసుకోకుండా కూర్చొని దాదాపు 36 మీటింగ్స్ అటెండ్ చేశారంట ఆయన. సో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చిందా? మీరు బ్యూరోక్రసీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరిగింది అక్కడ. అది కాదండి, ఇప్పుడు -12 degrees సెంటిగ్రేడ్లో కూర్చుని డిస్కషన్స్ చేయడానికి, అది ఇప్పుడు మామూలుగా అంటార్కిటికాలో ఫర్ ఉన్నటువంటి పెంగ్విన్స్ ఉంటాయి, అంటే చలి ప్రదేశంలో ఉండే యానిమల్స్ న్యాచురల్గా ఊల్ డెవలప్ చేసుకుంటాయి. అవి ఉంటేనే అవి తరగలుగుతాయి, నడవగలుగుతాయి. అలాంటిది ఒక మనిషి, ఇప్పుడు మీరు మన రిఫ్రిజిరేటర్లో కూడా డీప్ ఫ్రీజర్ 18 degrees 16 degrees ఉంటుంది. అవును, అందులో పెట్టిన తీసి మీరు 2 minutes 3 minutes పట్టుకోగలుగుతారు అట్లాగా? జస్ట్ ఆ ప్యాకెట్ పట్టుకోగలుగుతారా? అలాంటిది మనిషి అలా ఉంటాడండి. అది సవాల్ని దాచే టెంపరేచర్. అరే ఆయన ఉన్నారు కదా, మీట్ని దాచే టెంపరేచర్. మీట్ని అంటే ప్రాణం లేని వస్తువుల్ని దాచేటువంటి టెంపరేచర్లో ఒక మనిషి కూర్చుని నెగోషియేషన్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాట్లాడుతున్నాడు అంటే అది హాస్యాస్పదం అనుకోవాలా, బ్రెయిన్లెస్ అనుకోవాలా, మాట్లాడేవాడికి బుర్రలేదు అనుకోవాలా, అది కనీసం టెంపరేచర్ మీద నాలెడ్జ్ లేదు అనుకోవాలా? మీకు విజువల్ కనపట్లేదా బాబు గారు? స్వెటర్ లేకుండా ఉన్నారా లేదా? థర్మల్స్ వేసుకోవాలి, ఇన్నర్గా థర్మల్స్ వేసుకుని పైన మామూలుగా చొక్కా వేసుకుంటే హీట్ జనరేట్ చేస్తాయి థర్మల్స్. ఓకే, థర్మల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు స్వెటర్ లేకపోయినా కూడా పని చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు పబ్లిసిటీ కోసం, ట్రెండింగ్ కోసం రకరకాల ఎత్తులు జిత్తులు వేయచ్చు. బట్ 12 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో వితౌట్ థర్మల్స్ ఆర్ వితౌట్ ఎనీ గేర్ యూ కెనాట్ సిట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ యూ విల్ డై. I'll give it in writing. సో జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్యపెట్టడానికి, అంటే పిచ్చి వాళ్ళని చేయడానికి మీడియా ఎలివేషన్స్, పీక్స్ ఆఫ్ ఎలివేషన్స్ అనేది ఒకవైపు. రెండవది, అసలు
ఇప్పుడు అదేదో డాబర్ మ్యాన్ లేకపోతే స్పైడర్ మ్యాన్ దావోస్కి 15 times వెళ్ళారు కాబట్టి వాళ్ళ టైటిల్స్ ఇచ్చుకుంటున్నారు కదా, స్పైడర్ మ్యాన్, బ్యాట్స్ మ్యాన్, డాబర్ మ్యాన్, దావోస్ మ్యాన్ అట్లా ఏదో ఇస్తా ఉన్నారు. అది షేమ్లెస్ అండి. ఇట్స్ ఎంత షేమ్ఫుల్ థింగ్ అది అలా చెప్పుకోవడం. 15 సార్లు వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ అంటే రాష్ట్ర ప్రజలు కట్టిన డబ్బులు ట్యాక్సెస్లో వస్తే ఆ డబ్బులు పెట్టుకుని మీరు పిక్నిక్ వెళ్తున్నారు. ఆ టైంలో అక్కడ చాలా కాస్ట్ ఎక్కువ రూమ్స్కి. అవునంట పర్టికులర్ టైంలో, ఆ పర్టికులర్ పీరియడ్లో చాలా హై అమౌంట్ పే చేస్తే కానీ మనకు అక్కడ అకామిడేషన్ దొరకదు. రూమ్ రెంట్ లక్షల్లో ఉంటుంది. ఎవడ బాబుసం అండి ఇదంతా? ఎవడబ్బసం తీసుకెళ్ళి అక్కడ పెట్టి కూర్చున్నది అంటే 15 సార్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని గండి కొట్టి లక్షల కోట్ల రూపాయలు ఉత్తిగా వాళ్ళ పిక్నిక్ కోసం దుర్వినియోగం చేశారు. ఏం పిక్నిక్ సార్? పోయినసారి వెళ్ళారు. పోయినసారి సరే ఎన్ని లక్షలు తెచ్చారు? ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? అప్పటికప్పుడు ఏం రాలేదు. మేము జస్ట్ లైసెన్స్ కోసం పోయాం, అక్కడికి ఒప్పందాలు చేసుకోవడం కోసం వెళ్ళరు అని అప్పుడు మాట్లాడారు. బట్ రీసెంట్గా బాబు గారు మాట్లాడడం విన్నా, అప్పుడు పోవడం వల్ల 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడులు మొన్న ల్యాండ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. అదే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు కిటికీ తీసి పక్క పోర్షన్ వాడితో మాట్లాడేటానికి మీరు బయటకు వెళ్ళిపోయి వేరే ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ వెళ్ళి మళ్ళీ ఆ ఫ్లైట్ నుంచి మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఈ పక్క ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు. ఓకే, అంటే బెంగళూరులో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి, బాంబేలో ఉన్న వాడితో మాట్లాడటానికి, సూరత్లో ఉన్న వాడితో మాట్లాడటానికి దావోస్ వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు. సో ఇంతకీ మాట్లాడింది ఎవరితో? ఇప్పుడు టాటా చంద్రశేఖర్తోనో, లేకపోతే గౌతమ్ అదానితోనో, లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి తెలిసి అదాని అంబానీ. ఈసారి కాదు, ఈసారి వెళ్ళారు కదా, ఈసారి వాళ్ళు కూడా వెళ్ళారు. అదే సో ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడటానికి అక్కడికి వెళ్ళామనేది ఒకటి. వాళ్ళు కూడా వెళ్ళలేదు. నేను విన్నది ఒక 5 ముఖ్యమంత్రులు మాత్రమే భారతదేశం మొత్తం దేశం నుంచి వెళ్ళారు అక్కడికి. వెళ్ళారు కదా. ఓకే, ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్, మన గ్రోత్ యూ కంపేర్ విత్ తమిళనాడు, కంపేర్ విత్ కర్ణాటక, డెఫినెట్ తమిళనాడు. మరి వాళ్ళు వెళ్ళలేదు కదా. తమిళనాడు చాలా మంది. ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ డావోస్ వెళ్ళినట్టు మనం చూడలేదు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ డావోస్ వెళ్ళినట్టు మనం చూడలేదు. మరి ఎవరు డావోస్కి వెళ్ళి ఎంత లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఏ రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళిపోయింది? మరి వెళ్ళనటువంటి రాష్ట్రాల్లో ఎందుకు అభివృద్ధి జరుగుతుంది? పిక్నిక్ కాకపోతే ఏంటిది మరి? సో ఏదో ఒకటి పనికిమాలిన రికార్డు అని చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి ఏం చేసాం, ప్రజలకు ఏం చేసాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఎంత పెట్టుబడి వచ్చింది, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు మనది అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. మనకి ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ 3 సెక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు ప్రైమరీ సెక్టరు అగ్రో బేస్డ్ స్టేట్ అయితే ఆ ప్రైమరీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా గాలికి వదిలేశారు. అగ్రో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ లేవు అసలు. దానికి అంటే ఇప్పుడు 40% ఆఫ్ ది GSDP కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ స్టిల్ ఈవెన్ టుడే. దాని మీద ఎలాంటి శ్రద్ధ లేదు, దాని మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, దానికి ఆ ప్రాజెక్ట్ సంబంధించింది ఏమి చేయడం. ఫోకస్ ఆన్ ఇట్ కదా, ఎగ్జాక్ట్లీ అది కదా చేయాలి. దాని నుంచి బయటపడటానికి మార్గాలు కదా కనిపెట్టాలి. సో ఇక నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ చూడాలి. అసలు ఏ సెక్టర్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ఉంది. సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ జరగట్లేదు కదా. ప్లానింగ్, విజన్స్ బాగానే ఉన్నాయి డాక్యుమెంట్స్ వరకు, బట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంది? ఇట్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది అంతే. అన్ని ఈవెంట్స్ మేనేజ్ చేసుకోవడం. ఆవకాయ అమరావతి ఏంటి సార్? ఆవకాయ అమరావతి ఇట్లాంటివి కదా. ఆవకాయ అమరావతి కూడా ఏంటి? ఆవకాయని పెట్టారు. ఏం చేయడం కోసం అది అమరావతిని ప్రమోట్ చేయడంలో భాగంగా? నాకు కూడా తెలియదు అదేంటో. నేను పోస్టర్స్ చూశాను ఆవకాయ అమరావతి. సరే, నేను ఎవరిని అడిగి తెలుసుకోవాలో తెలియదు కానీ దాన్ని మిమ్మల్ని అడుగుతాను. అమరావతి మనం ఇప్పుడు 1,00,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి, ఒక పెద్ద నగరాన్ని కట్టాలి, అప్పుడు దానికి డెవలప్ అవుతుందని మాట్లాడుకుంటున్నాం. దావోస్ నేను విన్నది జస్ట్ ఒక 10,000 మంది ఉండే చిన్న ఊరు. ఇట్ ఈజ్ ఎ గ్రామ పంచాయతీ. అంతే అంతే. అక్కడ మొత్తం ప్రపంచం ట్రంప్ లాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే, ఒక సిటీ మొత్తం వరల్డ్ని అట్రాక్ట్ చేయాలంటే కన్స్ట్రక్షన్స్, 1,00,000 కోట్లు పెట్టుబడులు ఇవి అవసరమా, లేకపోతే అక్కడ USP క్రియేట్ చేయడం అవసరమా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కళ్ళ ముందు ఎగ్జామ్స్ ఉన్నాయండి. సింగపూర్, దుబాయ్, నిన్నగాక మొన్న హాంకాంగ్, ఇవన్నీ ఎలా డెవలప్ అయినాయండి? ఇప్పుడు చైనా అనేటువంటి అంత పెద్ద కంట్రీ ముందు హాంకాంగ్ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేసింది, సింగపూర్ ఎలా ప్లే చేసింది? బికాస్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్లాట్ఫామ్. అక్కడ ఒక ఎక్స్చేంజ్ జరగడానికి సంబంధించినటువంటి అన్నీ, ఒక ట్రాన్సిట్ పాయింట్ లాంటివి, ఒక బెర్త్ లాంటిది క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ మోడల్ చూసి దుబాయ్ స్టార్ట్ చేసింది. ఈరోజు దుబాయ్ ఫ్లరిష్ అవుతుంది. ఎట్లా ఫ్లరిష్ అవుతుంది? ఇప్పుడు ఎంటైర్ ట్రేడ్ వాళ్ళ వైపు తిప్పుకుని అక్కడికి వచ్చి ట్రేడ్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు కదా.
ఏ సిటీ తీసుకున్నా మొత్తం వరల్డ్ ట్రేడ్ అంతా అక్కడే జరుగుతుంది. జరిగేటట్టు చేసుకున్నారు. సో ఇప్పుడు అది విజన్ అంటే, అంతేగాని మనుషులు లేని మున్సిపాలిటీలో లక్షల కోట్లు పెట్టడం విజన్ కాదు కదా. అక్కడ మనుషులే లేరు, కనీసం 1,00,000 పాపులేషనే లేదు ఈరోజు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పారామీటర్స్లోనే 2025కి ఎంత పాపులేషన్ అవుద్ది, 2050కి ఎంత పాపులేషన్ అవుద్ది అని అప్పుడు రాశారు. ఎక్కడుంది అసలు రాలేదు. ఇప్పుడు 2025 దాటాము, వాళ్ళు చెప్పిన పాపులేషన్ రాలేదు. 2050కి 50 లక్షల పాపులేషన్ వస్తుంది అమరావతిలో అన్నారు. ఎలా వస్తుంది చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎంత హడావడిగా జనం పుట్టించినా 50 లక్షలు పుట్టేస్తారు. 2050 కంటే ఇంకొక 20 సంవత్సరాలు, సంవత్సరానికి 2 లక్షల మంది రావాలి అక్కడికి. ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? ఇప్పుడు మీరు ఈ ఆంధ్ర విడిపోక ముందు తెనాలి పార్లమెంట్ ఉండేది. ఇప్పుడు ఆయన బాలశౌరి గారు అప్పుడు తెనాలిలోనే ఎంపీ. డీలిమిటేషన్ కంటే ముందు ఉండేది. డీలిమిటేషన్లో తెనాలి వెళ్ళిపోయి ఇక్కడ మల్కాజ్గిరి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే మైగ్రేషన్ అయ్యింది కాబట్టి. హైదరాబాద్ సైడ్ ఎక్కువ మైగ్రేషన్ అయ్యింది, విశాఖపట్నం సైడ్ ఎక్కువ మైగ్రేషన్ అయ్యింది. అందువల్ల విశాఖపట్నంలో కాన్స్టిట్యున్సీలు పెరిగాయి, అత్యధికంగా హైదరాబాద్లో పెరిగాయి, నెక్స్ట్ విశాఖపట్నంలో పెరిగాయి. బికాస్ పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్. ఇక్కడ 50 లక్షల మంది మైగ్రేట్ అయ్యి వచ్చేస్తారా ఈ అమరావతిలో? ఇంపాసిబుల్ కదా, అంత షార్ట్. ఒకటి ఇంపాసిబుల్, 2 కామన్ మ్యాన్కి అసలు మీ సిటీస్ లేవు కదండి. మీరు చెప్పిన 9 సిటీస్లో కామన్ మ్యాన్ నివసించే సిటీస్ ఏం లేవు, పేదవాళ్ళు నివసించే సిటీస్ ఏం లేవు. సో పేదలు లేనప్పుడు, సర్వీస్ సెక్టర్లో పనిచేసే కామన్ పీపుల్ లేనప్పుడు, మిడిల్ క్లాస్ లేనప్పుడు గ్రోత్ ఎలా ఉంటుంది, పాపులేషన్ ఎలా వస్తుంది? దీస్ ఆర్ ఆల్ ఇది విజన్ అని చెప్పాలి. అంటే ఇల్లాజికల్గా మాట్లాడటం విజన్, ఏది జరగదో అది చెప్పడం విజన్, ఏమి చేయలేమో అది చెప్పడం విజన్. చెప్పి నమ్మించగలగడం గొప్పతనం వాళ్ళది. అన్నిటికీ మించి వాళ్ళ అనుకూల మీడియాని, అంటే వాళ్ళ మీడియా ద్వారా జనాల్ని మోసం చేయడం గొప్ప విషయం. ఓకే, చివరిగా పాలిటిక్స్ మాట్లాడదాం. చాలా సీరియస్ అకాడమిక్ సబ్జెక్ట్ మాట్లాడాం మనం ఈరోజు. అన్ని ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? మీరు ఏదో చెప్పారు 27లో లోకేష్ సీఎం అని. 27 ఉగాదికి అని చెప్పారు. సో నా దగ్గర ఏదో స్కూప్ ఉంది, నేను ఇప్పుడు చెప్పలేను, రేపు ఎప్పుడు వీడియో చేసి చెప్తాను దానికి సంబంధించి. మీ అబ్జర్వేషన్ ఏంటి పొలిటికల్గా? జరగదేనా మీ ఉద్దేశం? అది కాదు, దానికి సంబంధించి ఇంకా వేరే డెవలప్మెంట్ ఉంది. ఆయన అక్కడికి వెళ్తే ఈయన ఏం చేయాలని దానిపైన వేరే ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. అదే వీళ్ళ బేరాలు అయితే వీళ్ళు చేసుకుంటారు కదా. కాకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు దేనికోసం? వాళ్ళ సప్రయోజనాల కోసం. వాళ్ళ సప్రయోజనాల్లో అంటే ఇప్పుడు యుద్ధంలో మన బలమే కాదు, ఎదుటివాడి బలాన్ని బలహీనం చేయాలనేది ఉంటుంది కదా. సో ఎదుటి వాళ్ళ బలాలను బలహీనం చేసే కార్యక్రమం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు వీళ్ళు. ఓకే. సో అందులో భాగంగా ఎవరిని ఎదగనీయకుండా, వాళ్ళని ఎదుగుతూ ఉంటే ఒకవైపు మోరల్గా, ఇంకోవైపు ఆర్థికంగా దెబ్బతీసే విధంగా చేసే పనులు చేస్తున్నారు. సో ఈ నీతులన్నీ పాటిస్తూ వీళ్ళే నిరంతరంగా కొనసాగాలనేటువంటి ఆలోచన అయితే ఒకటి చేస్తున్నారు. అది సాగదు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? మొన్న విజయసాయి రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కూటమి కలిసి ఉంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు, కూటమి మళ్ళీ పవర్లోకి వస్తుందని ఒక పర్సెప్షన్ ఆయన చెప్పారు. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దట్? ఏముంది, ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు కలిసి ఉండబట్టే కదా గెలిచారు, కలిసి ఉండకపోతే గెలవలేరు కదా. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆ విషయాన్ని ఆయన ఇంకొకసారి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో నువ్వు కూటమిని విడదీస్తే నీకు గెలిచే అవకాశం ఉంటుందని ఆయన ఇంకో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఈ 2 ఏళ్ల పాలన చూసిన తర్వాత, 18 ఏళ్ల పాలన చూసిన తర్వాత కలిసి ఉంటే ఈ పాలనతో కూడా గెలిచే పరిస్థితి ఉంటుందా? అదే నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, అలా ఒకసారి వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు ఎన్ని కలిసి ఉన్నా కూడా నిలబడే పరిస్థితి ఉండదు. అలాంటివి గతంలో చాలా జరిగినాయి. అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఉండి పోటీ చేసి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు జరిగాయి. 18లో తెలంగాణలో, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఎంత కలిసి ఉన్నా ప్రజలకు, అంటే జనరంజక పాలన కనుక ఇవ్వలేకపోతే డెఫినెట్గా కూలిపోవటం అనేది జరుగుద్ది. మేమైతే చూస్తున్నాము రాజకీయంగా వీళ్ళు ఎలాంటి మార్కులు సాధించలేకపోతున్నారు. గవర్నెన్స్లో కానీ, సంపద సృష్టిలో కానీ, ప్రజలను సంతృప్తిపరచడంలో కానీ పూర్తిగా విఫలమవుతుంది ప్రభుత్వం. అది క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఓపెన్గా ఆ వ్యతిరేకత అనేటువంటిది బయటపడట్లేదు, మాట్లాడట్లేదు. ఇంకా టైం ఉంది కదా చూద్దాం అనేటువంటి దానిలో వెయిట్ చేస్తున్నారు జనం. బట్ సీడ్ అయితే పడిపోయింది. వీళ్ళు తప్పులు చేస్తున్నారు, సక్రమంగా చేయడం లేదు, సర్వరోగ నివారణ అమరావతి తప్ప వేరేది పట్టించుకోవట్లేదు.
ఎవరికి ఏ రకమైనటువంటి ఉపాధి దొరకడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు. భయంకరంగా యూత్లో భయంకరమైన అన్రెస్ట్ ఉంది. వాళ్ళందరినీ మత్తుకి దింపేశారు. అవునా? సో మత్తులో ముంచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చాలా కన్వీనియంట్గా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఒకవైపు భయంకరంగా తాగడం వల్ల, అంటే సేల్స్ జరగడం వల్ల ఆదాయం వస్తుంది. రెండోది ఏమవుతుందంటే, యూత్ ఈ మద్యపానంలోనూ ఎక్కువ మంది ఏబుల్ బాడీడ్ పర్సన్స్ మత్తులో ఉండడం వల్ల, ఎస్పెషలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, వీళ్ళు తిరిగి ప్రశ్నించడం కానీ ఏం కోల్పోతున్నామో గ్రహించే పరిస్థితిలో కానీ రావడం లేదు. అది చాలా కన్వీనియంట్గా ఉంది వాళ్ళకి. దే ఆర్ నాట్ విజిలెంట్. ఆ విజిలెన్స్ అనేది లేదు అన్న సిచ్యువేషన్ వీళ్ళకి చాలా హ్యాపీగా కన్వీనియంట్గా ఉంది. దీన్ని ఎలాగే కొనసాగించాలి, ఏరులై పారించాలి. అతను ఏం మాట్లాడాడండి చీఫ్ మినిస్టర్, నాణ్యమైన మద్యం ఇస్తానంటాడు. ఏంటి ఎలక్షన్ ప్రామిసే కదా అది, నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తాను, ఎలక్షన్ ప్రామిస్ అది. కరెక్ట్. 99 పైసలకైనా 99 రూపాయలకైనా ఒకటి పెట్టాడు. అది ఒక్కటే తక్కువ ధరకు ఇచ్చేది, మిగిలింది ఏది తక్కువ ధర కాదు. మిగిలినవన్నీ కూడా భయంకరమైనటువంటి ప్రైసెస్ ఉన్నాయి. మీకు బెంగళూరు, హైదరాబాద్తో పోల్చుకుంటే హయ్యర్ ప్రైసెస్ కానీ సేమ్ ప్రైసెస్ కానీ తప్ప తక్కువ అయితే లేదు. అది పోతే మద్యపాన నిషేధం చేస్తామని వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇతను నేను నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంటాడు. ఏంటండి అంటే కనీసం మినిమం కన్సర్న్ లేదు కదా ప్రజలంటే. కుటుంబాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి ఈ మద్యపానం వల్ల. అన్ని రకాల ఆరోగ్యం కోల్పోతున్నారు, అవకాశాలు కోల్పోతున్నారు. ఇలా అయిపోతే మన రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, వాళ్ళకు సంతతి ఏమైపోద్ది అనేటువంటి కన్సర్న్ ఏం లేదండి. పూర్తిగా నేను రాజకీయం చేస్తాను, రాజకీయంగా ఎదగాలి, నాకు పదవులు ఉండాలి, నా తర్వాత నా పిల్లవాడు, నా పిల్లడి తర్వాత ఇంకో పిల్లాడని ఏదో రాచరికంలో వంశపారంపర్యం అన్నట్టుగా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలు ఏమవుతారు, రేపటి తరం ఏమవుతుంది అనే కన్సర్న్, ఒక స్టేట్స్మెన్గా ఉండాల్సిన కన్సర్న్ ఏమాత్రం లేదు. వీళ్ళు మీడియాలో మాత్రం బాగా కొట్టేస్తున్నారు. సో వాళ్ళకున్నటువంటి మీడియా ఎంత దారుణంగా వ్యవహారం చేస్తుంది, ఎలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, పిచ్చివాళ్ళని చేస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ. ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీ చూడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత ప్రధానంగా కాస్త విజిలెంట్గా మేల్కొని ఏం జరుగుతుందో చూసే పరిస్థితిలోకి వస్తే ప్రభుత్వాలు వాళ్ళ దగ్గరికి పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. సో మీ ద్వారా నేను జనం కోరేది ఏంటంటే, ఎన్నో అవకాశాలు, వనరులు కలిగినటువంటి రాష్ట్రం, ఎవరికి అలాంటి వనరులు, అవకాశాలు రాకుండా పోతున్నాయి. కొద్దిమందే దాన్ని వాడుకుంటున్నారు, దోచుకుంటున్నారు. కాబట్టి అప్రమత్తం అవ్వండి ప్రజలారా, పేదలారా. అప్రమత్తం అయితే మనం కోల్పోని సాధించుకోవచ్చు. సో దానికి మన ఓటేసుకుని మనమే అధికారంలోకి రావాలి. అప్పుడు ఆ వనరులన్నీ, ఆ అవకాశాలన్నీ మనమే పొందొచ్చు. మన కుటుంబాలు, మన సంతతి అంతా కూడా అంటే ఒక యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. నాణ్యమైన మద్యం కాదు, నాణ్యమైన జీవితం కావాలి. కరెక్ట్, వ్యాలిడ్. ఆలోచన చేస్తారు. సరే, ఒకటే రోజులో రాదు, స్లోగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోవాలి. ఒక పక్క వ్యాస్ట్ మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంటుంది. మంచి ఎక్కడో చిన్న సన్లైట్ లాగా కనిపిస్తుంటుంది కొంచెం మీలాగా. కొంచెం చూద్దాం, వాళ్ళకి ఆ స్ప్రెడ్ అవ్వాలి, వాళ్ళ దాకా రీచ్ అవ్వాలనుకో. బీమ్ అంతే కదా. అదే మీరు ఒక లేజర్ బీమ్ ఆ లేజర్ దాకా వాళ్ళ దాకా వెళ్తుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉన్నాడు ఈ హెచ్డి.